మొదటి భాగంలో యాకోబు కుటుంబీకులు తూర్పు దేశపు జనుల సంప్రదాయాలతో ఎలా నిండిపోయారో, ఎలా వారి దేశం ఫిలిస్తీయుల మంత్రప్రయోగంలాగా జనులు మారిపోయారో, ఎలా అన్యులతో సావాసం చేశారో, ఎలా దేవుడు వారికి వెండి బంగారాలు విస్తరింపజేసే కొద్ది వారు తమ దేశాన్ని విగ్రహాలతో నింపుతూ వచ్చారు, ఎలా తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిపోయి తమ చేతి వ్రేళ్లతో నిర్మించుకున్న వాటికి సాగిలు పడ్డారో మనం చూసాం. మొదటి భాగంలో యాకోబు కుటుంబంలో అన్ని సంప్రదాయాలు. అయితే ఇంత భ్రష్టత్వానికి యాకోబు కుటుంబం లోనైనప్పుడు దేవుడు స్పందిస్తాడు కదా, దేవుడు శిక్షిస్తాడు కదా. దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఆయన ఎలా వారిని శిక్షించబోతున్నాడు అన్నదాన్ని ఈ రెండవ భాగంలో ధ్యానిద్దాం. 9వ వచనం, అల్పులు అణగదొరకబడుదురు, ఘనులు తగ్గించబడుదురు, కాబట్టి వారిని క్షమింపకుము. యెషయా అంటున్నాడు, కాబట్టి వారిని క్షమింపకుము. ఎందుకు అంటే అల్పులు అలాగే ఉన్నారు, ఘనులు అలాగే ఉన్నారు. అల్పులు అణగదొక్కబడుదురు, ఘనులు తగ్గించబడుదురు. అందరిని తగ్గించేస్తాడు ఆయన. ఎందుకంటే ఒక్కసారి దేశం మీదకి యుద్ధం వస్తే ఆ శత్రువు కత్తికి వీడు అల్పుడు, వీడు ఘనుడు అనేది ఉండదు. నరుక్కుంటూ పోవడమే. కసబ్ దొరికినప్పుడు, కసబ్ అంటే తెలుసా మీకు? ఉగ్రవాది, టెర్రరిస్టు. తాజ్ హోటల్ మీద దాడి చేశాడే, ఆ కసబ్, అజ్మల్ కసబ్ దొరికినప్పుడు వారిని అడిగారు, ఒరే ఇంతమందిని చిన్న పెద్ద ముసలి ముత్తగా తేడా లేకుండా ఇంత విచక్షణారహితంగా కాల్చి చంపావే, దాదాపు 73 మందిని చంపాడు అనుకుంటా, చంపావు కదా, ఒరే నీకేం మనస్సాక్షి పనిచేయలేదా, ఎలా చంపావురా కనికరం లేకుండా? అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకిచ్చే ట్రైనింగ్లో అంట ఒక మాట చెప్తారంట, నీ చివరి శ్వాస ఆగేంత వరకు నీ గమ్యం ఏంటంటే ఎదురుగా ఉన్న వ్యక్తుల శ్వాసను ఆపాలి. నీ చివరి శ్వాస ఆగేంత వరకు ఎదురుగా ఉన్న వ్యక్తుల శ్వాసను ఆపడమే నీ జీవిత గమ్యం అని చెప్పారంట ట్రైనింగ్లో. వీడి శ్వాస ఆగేంత వరకు ఎదురుగా ఎవరు కూడా శ్వాస తీసుకోకూడదు, ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని చంపేసేయాలి, అది నేర్పించారంట. అందుకని విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. ఇప్పుడు ఆ మెషిన్ గన్నులోంచి వస్తున్నటువంటి బుల్లెట్కి, అరే నేను 5 ఏళ్ల చిన్న పిల్లని చంపాలనా అనే ఆలోచన ఉంటుందా దానికి? ఆ మెషిన్ గన్నులో నుంచి వస్తున్నటువంటి బుల్లెట్స్కి, నిన్ననే హార్ట్ ఆపరేషన్ జరిగింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అనే కనికరం ఉంటుందా? ఆ మెషిన్ గన్లోంచి వస్తున్న బుల్లెట్కి 2 సంవత్సరాల పసికందు అనేది ఉంటుందా? నిన్ననే పెళ్ళి అయింది అని ఉంటుందా? లేదా పెళ్ళికి ఎదిగినటువంటి అబ్బాయి అని ఉంటుందా? ఇక 2 రోజుల్లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఏమి ఉండదు. దాంట్లోంచి వెలువడిందంటే ఎదురుగా ఉన్న వ్యక్తుల గుండెల్లో దూరిపోతుంది అంతే. అజ్మల్ కసబ్ కూడా భయపడతాడు అశూరియుల సైన్యాన్ని చూస్తే, బబులోనియన్ సైన్యాన్ని చూస్తే. అంత కిరాతకులు, దుర్మార్గులు. వాళ్ళని గురించి తర్వాత అధ్యాయంలో ఉంటుంది, అక్కడ మనం మాట్లాడుకుందాం. ఎంత క్రూరమైన జనాభానో, వారి ముఖం ఎలా ఉంటుందో, వారి పరుగు ఎలా ఉంటుందో, వారి కత్తి ఎలా ఉంటుందో, వారి యుద్ధ నీతి ఎలా ఉంటుందో, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో వర్ణిస్తాడు. ఇక్కడ కొంచెం యెషయా గ్రంథంలో వర్ణిస్తాడు, ఇర్మీయా గ్రంథంలో వర్ణిస్తాడు. కనికరం అనేది ఉండదంట వాళ్ళకి. అలాంటి వ్యక్తులకి నేను నిన్ను అప్పగిస్తున్నా అంటాడు దేవుడు. తర్వాత అధ్యాయంలో మనం ఆలోచిస్తాం అష్షూరు సైన్యం ఎంత కిరాతకంగా ఉంటుందని. వాళ్ళ కిరాతకత్వాన్ని చూస్తే అజ్మల్ కసబ్ కూడా భయపడిపోతాడు, అంత కిరాతకులు వాళ్ళు. అజ్మల్ కసబ్ ఏముంది, ఒక AK-47 గన్ను తీసుకున్నాడు, ఒక్కసారి నొక్కితే రౌండ్లుగా వస్తుంటాయి బుల్లెట్లు. ఎవరు తగులుతున్నాయో ఎలా చూస్తున్నాయో తెలియదు వాడికి. కానీ వీళ్ళు దగ్గరుండి కత్తితో నరికి చంపే రకం. ఇక్కడ నుంచి కాల్చామనుకోండి, తెలియదు, ఆ నొప్పి తెలియదు, పాడు తెలియదు, ఇంకొకరిని కాల్చుకుంటూ ఉంటాం. కానీ కత్తితో దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని నరికి ఆ వ్యక్తి ఉంటాడే, వాడు ఇంకా కిరాతకుడై ఉండాలి.
ఇంకా కిరాతకుడు కూడా ఏంటనే సాధ్యం అది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకసారి ఇంట్లోకి పాము వచ్చింది నా చిన్నతనంలో. 2 పెట్టెలు ఉన్నాయి, ఇటువైపు ఒక పెట్టె ఉంటుంది, ఇటువైపు ట్రంక్ పెట్టెలు ఉన్నాయి. అప్పుడు వేనుపట్టేవి. మొత్తానికి పాము వచ్చింది ఇంట్లోకి. చూశాను, దాన్ని కొట్టాలి, ఎవరు లేరు. ఏం చేయాలి? ఒక 20 అడుగులు పొడవుండే కట్టి తీసుకున్నాను పామును కొట్టడానికి. ఎందుకని? అంత ధైర్యం మనకి. 20 అడుగులు పొడవుండే కట్టి తీసుకున్నాను. కట్టి తీసుకొని అది ఈ పెట్టి కింద ఉంది. ఈ మధ్యలో కొంచెం తెరపు ఉంటుంది, ఇంకో పెట్టి ఉంటుంది కదా, ఆ మధ్యలో కట్టి పట్టుకొని అలాగే ఉన్నా. ఎందుకని? అది ఖచ్చితంగా అటువైపు నుంచి ఇటువైపు రావాలి. ఈ పెట్టెను అలా కలిపెట్టడం, కట్టి పట్టుకొని అలా రెడీగా ఉండడం. మొత్తానికి ఒక సందర్భం ఏమైంది, అది అలా తల బయట పెట్టి అలా ఈ పెట్టి దగ్గర నుంచి ఆ పెట్టి కిందికి తల పెట్టింది. ఏం దొరికింది నాకు? నడువు దొరికింది. చూసా, దడేలమని వేసాను అంతే. దడేలమని వేయగానే నడువు విరిగిపోయింది. ఇంకా అటువైపు ఇటువైపు బయటకు వస్తా కదా, గిలగిలు కొట్టుకుంటా వస్తా కదా, అప్పుడు దబా 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 కొట్టేశారు. అంత ధైర్యవంతుడు నేను. పామును కొట్టాను అంటే కొట్టాను. ఎలా కొట్టాను? భలే తెలివి కదా. పొడవాటి కట్టి తీసుకొని, అది ఇంత 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 పాము అంతే, పెద్ద పామేం కాదు, ఇంత పామును కొట్టడానికి 20 అడుగులు కట్టి తీసుకొని చాలాసేపు ఎదురు చూసి ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత కొట్టాను కదా. కానీ మా నాన్న చెప్పేవాడు, ఒకసారి పడుకొని ఉంటే ఆ దుప్పట్లోకి దూరిందంట పాము, నాగుపాము పెద్దది. ఎలా కొట్టిందంటే అలా తోక పట్టుకొని ఇలా బయటికి తీసి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టింది. అది ఆవిడ ధైర్యం. పాముని కట్టుతో కాదు, తోక పట్టుకొని లాగి ఈడ్చి ఇలా తిప్పి కొట్టేదంట. ఆవిడ స్టైల్ అది. మన స్టైల్ ఏంటి? ఇప్పుడు చెప్పు, ఒకవేళ ఆ పాముకి కనుక నోరిచ్చి నీకు ఎవరంటే భయం అని అడిగితే ఎవరి పేరు చెప్తుంది? మా అమ్మ పేరు చెప్తుంది. ఎందుకని? నేనన్న నయం 20 అడుగులు కట్టిలోంచి తప్పించుకోవచ్చు, కానీ ఆవిడ చేతిలో తప్పించుకోలేము. అశ్షూరు సైన్యం ఆ రకం. దగ్గరికి వెళ్ళి కత్తితో ఖండాలుగా నరికి చంపుతారన్నమాట, చిన్న పెద్ద తేడా లేకుండా. అది వాళ్ళ స్టైలు. కానీ కసబ్ స్టైల్ ఏంటి? దూరంగా నిలబడి దన్ కాల్చుకుంటూ ఉంటాడు. టెర్రరిస్టులు సైతం భయపడేటువంటి భయానకమైన సైన్యం అశ్షూరు సైన్యం. వాళ్ళు వచ్చి యోదయ దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకి అల్పులని లేదు, గనులని లేదు, ఉన్నవాడు లేనివాడు ఏం చూడరు. వాళ్ళు ఎంతమందిని చంపడం సాధ్యమైతే అంతమందిని చంపుకుంటూ వెళ్ళడమే కిరాతకంగా. మరలా తలనరికి వదిలిపెట్టరు వాళ్ళు. కాళ్ళు చేతులు ఖండాలుగా నరుకుతారు వాళ్ళు. అంత భయానకమైన వ్యక్తులు. తర్వాత చూద్దాం, తర్వాత అధ్యాయాలు వాళ్ళ గురించి. అల్పులు అణగదొరకబడుదురు, గనులు తగ్గించబడుదురు. ఎందుకంటే యెహోవా వెలుగులో నడుచుకోవలసినటువంటి యాకోబు కుటుంబం అన్య సంప్రదాయాల చీకట్లో మగ్గిపోతుంది. రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందామని ప్రవక్త పిలుస్తూ ఉంటే లేదు, తూర్పు దేశాల వాళ్ళ అన్య సంప్రదాయాల్లో మగ్గిపోతుంది ఆ చీకట్లో, అజ్ఞాన అంధకారంలో. మరేం చేయాలి ఆయన? అలాగే చూస్తూ వదిలిపెడితే రేపు యెషయాను కూడా మారుస్తారు వీళ్ళు. ఇర్మియా గ్రంథం మనం చూస్తే వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు దేవుడు వద్దంటూ ఉంటే, వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ఇర్మియాను కూడా మోసుకొని పోయారు అక్కడికి. మేమంతా వెళ్ళిపోతే నువ్వెక్కడేం చేస్తావు, నువ్వు కూడా రావాల్సిందే. అదొక భక్తి. వద్దు అని చెప్పాడు ఆయన. అయినా సరే వెళ్తామన్నారు. సరే పోతే పోయారు, పోండి అంటే లేదు మేము ఒక్కరే పోతే అది ఎలా ఉంటుంది, నువ్వు కూడా రావాలి. ఆయన కూడా మోసుకొని వెళ్ళిపోయి ఆయన ఐగుప్తులో తెచ్చిపోయాడు. అంటే వీళ్ళ చేసే దరిద్రంలో ఆయన కూడా పాలుభాగస్తులు చేశారు. అయితే ఆయన మారలేదులే, బలవంతంగా లాక్యం వెళ్ళిపోయారు. అలా యెషయాను కూడా వీళ్ళు మార్చుండే వాళ్ళేమో. కాబట్టి అల్పులు అణగదొరకబడాలి, గనులు తగ్గించబడాలి. ఇప్పుడు యెషయా ప్రార్థన చేస్తున్నాడు చూడు. కాబట్టి వారిని క్షమింపకము, ప్రభువా వారిని క్షమించొద్దు. ఎందుకంటే క్షమాపణకు నోచుకునే లక్షణం లేదు వారిలో. ఇదే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ నుదురు ఇత్తడిదనియు నీ మెడ నరము ఇనపదనియు నేను ఎరుగుదును అంటాడు. ఈ నుదురు ఏంటంట? ఇత్తడే. ఏం చెప్పినా దూరద లోపలికి, అంత కఠినాత్మలు. మెడ నరం అంట ఇనపదే, తిరగదు, పిలిస్తే వెనక్కి తిరిగి చూడరు.
అప్పుడప్పుడు మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక గేదె దున్నపోతూ పోతుంది అనుకో, హార్న్ కట్టండి, ఓ బండి వస్తుందని అలా పక్క వెళ్తుందేమో, నీ ఇష్టం, హార్న్ అరిగిపోవాలి, కానీ ఏమాత్రం కదలుతుంది, మనమే పక్క తిప్పుకొని పోవాలి. పొరపాటున అదైనా ఒకవేళ చెవునో కాలునో కదిలిస్తుందేమో కానీ, తోకనో తిప్పుతుందేమో కానీ, ఇశ్రాయేలు జాతి అంట నీ నుదురు ఇత్తడిది, నీ మెడ నరము ఇనుపది. నీ ప్రాబ్లమే అది, నీకు లోపలికి వెళ్ళదు, నీకు మెడ తిరగదు, నీ ప్రాబ్లమే అది. ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుగా అంటాడు. చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే దేవుడి మాట వినకపోవడమే అలవాటు. ఏం చేద్దాం, అలాంటి ఎలా మారుతారు? కాబట్టి అల్పులు అణగదొరకబడాలి, గనులు తగ్గించబడాలి, వారిని క్షమించొద్దు. క్షమించినా సరే వాళ్ళు అదే బతుకుతారు. అష్షూరు నుంచి తప్పించినా మరలా బబులోని రావాల్సిందే, వాళ్ళ చేతిలో చావు దెబ్బ తినాల్సిందే. వాళ్ళు మారరు, మార్పు లేని జీవితాలు ఇవి. కొంతమందికి క్షమాపణ అన్నది అర్హులు కాదు. వాళ్ళు ఎంత క్షమించినా మరలా రేగుతూనే ఉంటారు, మరలా అదే బ్రతుకుతూ ఉంటారు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించాలి ఆయన? ఎంతమంది ప్రవక్తలు పంపించాడు, ఉదయం పెందలకడ ఎన్ని ప్రవచనాలు చెప్పించాడు, ఎవరి మాట వినకపోగా యెరూషలేమా యెరూషలేమా, నీ వద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. యేసుప్రభు అన్నమాట, ఓ యెరూషలేమా, అనేక మార్లు కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలా చేర్చుకోవాలనుకుంటుందో అలా చేర్చుకోవడానికి నా ప్రవక్తలు అనేక మందిని పంపించారు, కానీ నీ దగ్గరికి పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టుచూ సిలువ వేయచూ ఉండుదానా. అది దాని సర్టిఫికెట్. ప్రవక్తలంట రాళ్ళు తీసుకొని కొట్టింది, రంపాలతో కోసింది, ఖడ్గంతో నరికింది, చిత్రవధ చేసింది. కానీ ఏ ప్రవక్తలు పెట్టుకుందంట, ఒకడు ద్రాక్షారసం తాగుచు తమ నోట ఆహారం పెట్టని ఎడల వారిని శపించేటువంటి ప్రవక్తలను ఏర్పాటు చేస్తున్నావు. ద్రాక్షారసం తాగుతూ ఆహారాన్ని నములుతూ ఎవరైతే వాళ్ళకి సహకరించినో వారిని శపించేటువంటి ప్రవక్తలు పెట్టుకున్నావు. నీ ప్రవక్తలు అని అంటాడు విలాప వాక్యంలో. నీ ప్రవక్తలు, ఆయన పెట్టిన ప్రవక్తలు కాదు, నువ్వు ఏర్పాటు చేస్తున్న ప్రవక్తలు, నిన్ను సంతోషపెట్టిన ప్రవక్తలు. క్షేమం లేని సమయంలో సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పైన మాత్రమే బాగు చేసేటువంటి ప్రవక్తలు. సమాధానం లేని సమయంలో సమాధానం. అలాంటి ప్రవక్తలు పెట్టుకుంది. కాబట్టి వాళ్ళకి మారు మనసు రాదు, వారు క్షమాపణకు అర్హులు కాదు, వారిని క్షమించొద్దు అని మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన యెషయా. 10వ వచనం, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండబేటల్లోనికి దూరము, మంటిలో దాగి ఉండము. ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా భీకర సన్నిధి, ఆయన ప్రభావ మహాత్యము బయలుపరచబడుతుంది అష్షూరు సైన్యం రూపంలో, బబులోను సైన్యం రూపంలో. ఆ రోజు వాళ్ళ క్రూరత్వాన్ని, వాళ్ళ భయంకరత్వాన్ని చూసినప్పుడు యెహోవా భీకర సన్నిధి అంటే ఏంటో అర్థం కావాలి మీకు. బబులోను సైన్యాన్ని చూసినప్పుడు, వారి దారుణాలు చూస్తున్నప్పుడు యెహోవా ప్రభావం మహాత్యం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరేం చేస్తారు అంటే బండ బేటలోనికి దూరతారు, మంటిలో దాగి ఉంటారు. అంతే కదా, శత్రువు అరికట్టినప్పుడు, చుట్టూ గట్టు కట్టినప్పుడు ఏం చేస్తారు? బండ బేటలో దూరతారు, మట్టిలో దాక్కుంటారు. ఎక్కడ సందు దొరికితే, ఎక్కడ దాగుచోటు కనబడితే అక్కడికి వెళ్ళి దాక్కోవాలి. అప్పుడు అర్థమవుతుంది. వెండిని బట్టి, బంగారాన్ని బట్టి, రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడినటువంటి ఆ గర్వం బండబేటలో దొరుకుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు అన్నీ ఉంటాయో మనకు తెలియదు, మన నికార్సైనటువంటి శక్తి ఏంటో తెలియదు. నాకేంటి అనుకుంటాం. ఎప్పుడైతే దాక్కునే పరిస్థితి వస్తుందో అప్పుడు అర్థమవుతుంది, వరే నేను కూడా అందరిలాంటి సాధారణమైన వ్యక్తినే అని. కరోనా వచ్చినప్పుడు బాగా అర్థమైంది అందరికీ. కరోనా వచ్చినప్పుడు తేడా లేదు, తారతమ్యం చూడలేదు. టపి రాలిపోతూ వచ్చారు జనాలు. అప్పుడు అర్థమైంది ప్రాణం విలువ, మనిషి ఎంత చిన్నోడు అర్థమైంది. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అల్పులు అణగదొరకబడుదురు, గనులు తగ్గించబడుదురు, కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావం మహాత్యం నుండి బండబేటలోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును,
మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతికి యెహోవా నియమించి ఉన్నాడు. ఒకానొక రోజు రానే వస్తుంది. ఆ రోజు నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది, మనుషుల గర్వం అణగదొక్కబడుతుంది. ఎగిరెగిరి పడుతూ ఉన్న ప్రతిదానికి ఒక రోజు నిర్ణయించబడి ఉంది. మీకు మంచి ఉదాహరణ చెప్తా వినండి, చాలా మంచి ఉదాహరణ. ఒక 3 నెలల క్రితం ఆయన చనిపోయాడు కదా యాక్సిడెంట్లో. ఆ చనిపోయినప్పుడు మనం ఒక్కరమే కొత్త రోడ్డు నుంచి జానపడిన వ్యక్తి మాత్రమే ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పి నిజాన్ని చెప్పాం ప్రపంచానికి. ఎందుకని? నిజాయితీ నిరూపించుకునేదానికి. క్రైస్తవులు అబద్ధాన్ని ప్రమోట్ చేయరు, క్రైస్తవులు నిజాయితీగా ఉంటారు అనేది బయట ప్రపంచానికి అర్థం కావాలి. లోపల భయపడుతున్న వాళ్ళకు కూడా ధైర్యం రావాలని మంచి ఉద్దేశంతో నిస్వార్థంగా నిజాయితీగా మనం నిజం చెప్పాం. నిజం చెప్తే ఆ రోజు ఒక్కొక్కరు ఎంత దారుణంగా నన్ను మాట్లాడారంటే, నోటికి వచ్చినట్టు మాట్లాడారు, చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు, మీటింగులన్నీ క్యాన్సిల్ చేశారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతామన్నారు, ధర్నాలు చేస్తామన్నారు, ఇంటి మీదకి వస్తామన్నారు. మామూలుగా మాట్లాడలే, మామూలుగా చేయలే. భరించి ఒక్కనే భరించాను. అయితే మొన్న ఒక ఆడియో కాల్ బయటకు వస్తే, ఆడియో రికార్డింగ్ ఒకటి బయటకు వస్తే, ఇప్పుడు నా మీద కేకలు వేసిన వాళ్ళందరూ సిగ్గుతో నోరు మూసుకొని పోయారు. సిగ్గు అనిపించింది అందరికీ. ఆ రోజు చెప్పాడు కదా, జానపాల్ చెప్పాడు కదా, ఆ రోజు ఆ వ్యక్తి మీద అరిచాం కదా, ఇప్పుడు సిగ్గుతో మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు మనుషుల మెప్పు కోసం మాట్లాడనటువంటి పరిస్థితి, ఇప్పుడు సిగ్గుతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎగిరెగిరి పడ్డారు. రానే వచ్చిందా 3 నెలల తర్వాత? 3 నెలల తర్వాత ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు అహంకారంగా ప్రవర్తించే ప్రతి ఒక్కడి రోజు సిగ్గుతో నోరు మూసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకో మాట చెప్తాను. షాలేవరాజు అనే వ్యక్తి, ఆ వ్యక్తి మీద మనం ఒక వీడియో చేస్తే, ఎందుకు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా తప్పు చెప్తున్నావు అని ఒక వీడియో మాట్లాడితే, కనీసం 15 మంది తన శిష్యులు, కనీసం 15 మంది పొద్దునొకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఇలా వరుస పెట్టి ప్రతిరోజు వీడియోలు పెట్టారు నా మీద. నోటుకొచ్చింది అలా మాట్లాడారు. మనకెవరో సపోర్ట్ వచ్చేవాళ్ళు లేరు. కానీ అననీలే అనేటట్టుగా అందరూ సంతోషంగా నవ్వుకున్నారు, లోపల నవ్వుకున్నారు. ఇక షాలేవరాజు అయితే లోపల భలే ముచ్చట పడిపోయి ఉంటాడు. అబ్బా, నా మీద ఎంత ప్రేమ వీళ్ళకి, ఎంత బూతులు మాట్లాడుతున్నారు. నిజంగా అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాట్లాడే వాళ్ళు మరి ఏం తింటారో తెలియదు, కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు, ఎన్ని నిందలు వేశారు, అన్నీ మాట్లాడారు. చివరికి ఏమన్నారు తెలుసా? మన కారు అంట మనకు RSS వాళ్ళు ఇచ్చారంట. ఏది మొన్న 3 నెలల క్రితం ఎవరో చనిపోతే హత్య చేస్తే నేను దాన్ని యాక్సిడెంట్ అని చెప్పిన దానికి నాకు కారు ఇచ్చారంట. మనకు 3 నెలలు అయింది కారు వచ్చి, అంతే కదా. అంటే నమ్మేవాడు నమ్ముతాడు అనేటట్టుగా ఎంత మాట వస్తే అంత మాట చెప్పారు, ఎన్ని బూతులు అంటే బూతులు మాట్లాడారు. తర్వాత ఎవరో రాశారు, ఆ కారు ఆయనకి ఎప్పటి నుంచో ఉంది అని. అంటే కాదు ఇది కొత్త కారు, పాత కారు ఇచ్చేసి కొత్త కారు తీసుకున్నాడు నేను. అంటే అబద్ధాలని చెప్తూ ఉన్నప్పుడు నవ్వుకున్నారు, సంతోషపడ్డారు, చాలా ఆనందించారు. ఒక్కొక్కడు వీడియో మాట్లాడడం, బూతులు మాట్లాడడం, వాళ్ళు లోపల నవ్వుకోవడం, లేకపోతే మన జోలికి వస్తాడు, లేకపోతే మన గురించి మాట్లాడతాడు అనేటట్టుగా నవ్వుకోవడం, అవి కూడా భరించాను. ఇక మనం భరించడం తప్ప ఏముంటుంది మన దగ్గర? భరించాను. మొన్న దొరికాడు మనోడు. పువ్వులు పెట్టుకునే స్త్రీలని, బజారు స్త్రీలని మాట్లాడాడు. హైందవులు పట్టుకున్నారు. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏకి పారేస్తున్నారు అందరూ. షాలేవరాజు అయితే ఒరే సాలే అంటున్నారు వాళ్ళు, ఒరే సాలే రాజు అంటున్నారు వాళ్ళు. ఇంకా నోటితో పలకలేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద వీడియో చేసామో, అమ్మని అన్నాడు,
ఆ వ్యక్తి మా అమ్మని బూతులు మాట్లాడించాడు, భయంకరంగా మాట్లాడించాడు. చాలా బాధపడ్డాను. ఏంట్రా అమ్మననే దగ్గరకు వచ్చిన వ్యవహారం అని. ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను, నాతో మాట్లాడాలి, నాకు సమాధానం చెప్పాలి. మా అమ్మని అన్నాడు. చాలా బాధ అనిపించింది. బాధ అనిపిస్తుందా అనిపించదా? నన్ను బట్టి అమ్మని అంటే ఏంటి అనిపించింది. ఇప్పుడు వాళ్ళే ఉంటారు తెలుసా, ఒరే మీ అమ్మ పూలు పెట్టుకుంది కదరా, మీ అమ్మమ్మ పూలు పెట్టుకుంది కదరా, అమ్మమ్మను కూడా అంటున్నారు వాళ్ళు. నాకు అనిపించింది ఇంత తొందరగా దేవుడు రియాక్ట్ అవుతాడా అని. నేను అనుకున్నాను అమ్మని తిట్టినప్పుడు చాలా బాధపడారే, మా అమ్మని అన్నాడేంటి, అసలు తప్పును ఖండిస్తే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, ఖండించకపోతే మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు తప్పని. నాకు ఏదైనా తప్పు అనిపించింది అంటే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే కనుక అది ఖండించేంత వరకు ఎందుకో ఇక ఆగదు, ప్రాణం ఒప్పుకోదు. ఎవరిని పట్టించుకోను, ఏమి చేయను, దాన్ని మాట్లాడాల్సిందే, దాన్ని పెట్టాల్సిందే, తర్వాత మళ్ళీ అందరూ వచ్చి నా మీద పడితే మరలా బాధపడాల్సిందే. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది. ఒకటి తప్పు అనేది నాకు అర్థమైతే వెంటనే అది తప్పు అని చెప్పాలా. అంతవరకు మనస్సాక్షి ఒప్పుకోదు. ఎందుకో ఒక యుద్ధం ప్రారంభమవుతుంది లోపల. అది తప్పు అని చెప్పాలి. తప్పు అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మరలా మన మీద పడతారు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి బాధపడ్డాం. ఇదే రిపీట్ అవుతుంది తప్ప అరే ఈసారైనా ఊరుకుందామని అనిపించదు. ఎందుకో, ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోదు. ఇర్మియా అదే అంటాడు, యెహోవా నామాన్ని బట్టి ప్రకటిస్తున్న ప్రతిసారి బయట వాళ్ళు ఈయన దూషిస్తున్నాడు, నిందిస్తున్నారు, అయినా సరే ఆయన చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. 20వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 20వ అధ్యాయంలో దేవుడు మనస్సాక్షి అది. అలా అమ్మని అనేటప్పటికి చాలా బాధపడ్డాను. ఇప్పుడు బయట వాళ్ళు వీళ్ళ అమ్మని, వీళ్ళ అమ్మమ్మని, వాళ్ళ అమ్మమ్మని మొత్తం అందరూ వరుస పెట్టారు. అయినా నీ బుద్ధులు ఎక్కడ పోతాయిలే, నువ్వు ఉన్నదే ఆ పేటలో కదా అనేటట్టుగా ఊరిని కూడా తిడుతున్నారు. నాకు అనిపించింది ఇంత తొందరగా గర్వం తగ్గించబడుతుందా, ఇంత తొందరగా అహంకారం తగ్గించబడుతుందా? అంతే కదా. గర్వం తలకెక్కి, అహంకారం తలకెక్కి, ధనబలం, అధికార బలం, మదం ఎక్కి అమ్మను మాట్లాడించాడు. అమ్మను తిడుతుంటే నవ్వుకున్నాడు. ఏం చేయాలి? బహిరంగంగా ఒరే ఆ వ్యక్తి మాట్లాడితే వాళ్ళ అమ్మ జోలికి ఎందుకు వెళ్ళామని అడగాల వద్దా? బాధ్యత కలిగిన వ్యక్తి. నువ్వు మాట్లాడితే నా పరువు పోతుంది అనాల వద్దా? అనలే, క్షమాపణ చెప్పలే. కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు వరుస పెట్టారు బయట వాళ్ళ ఊరిని వరుస పెట్టారు. నీ పేట, నీ ఊరు పేరే పలానా పేట, నీ బతుకే ఇలాంటిది, పూలు పెట్టుకుంటే బజారు వస్తుంది ఇలా, మరి మీ అమ్మ పూలు పెట్టుకోలేదా, మీ అమ్మమ్మ పూలు పెట్టుకోలేదని వరుస పెట్టి తిడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇంత తొందరగా గర్వం అణిగిపోతుందా? ఇంత తొందరగా అహంకారం అణిచివేస్తాడు దేవుడు. అణిచివేశాడు. ఇప్పుడు ఇప్పటికి ఆగలే. 102 కేసులు పెట్టారంట ఆ వ్యక్తి మీద. 102 కేసులు పెట్టారంట హైందవులు ఆ వ్యక్తి మీద. 102 కేసులు. మనకు 2 మన మీద పడిన కేసులు 2. 102 కేసులు పెట్టారంట. ఉడుకుతున్నారు లోపల. గంచిగడ్డ ఉడుకుతారు చూసారా, గంచిగడ్డ ఉడికినట్టు ఉడుకుతున్నారు లోపల. బయటకు వచ్చి ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికి బయట దండ ఏంటో తెలుసా? వాడికి చెప్పులతో దండేయాలి, వాడికి చెప్పులతో కొట్టాలి, వాడిని చీపులతో కొట్టాలి, ఒరే బయటికి రారా సాలే అని మాట్లాడుతున్నారు బయట వాళ్ళంతా. ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. మనం మాట్లాడతాం, ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తాం, దేవుడి మీద భారం వేసి. ఇప్పుడు బయటికి రమ్మను. అంటే మనం గనక అహంకారంగా ప్రవర్తిస్తే, మనకేంటి ఇంతమంది జనాభా ఉన్నారు కదా, మన కింద ఇంతమంది తొత్తులు ఉన్నారు కదా, నోటుకొచ్చిందలా మాట్లాడే అవతల వ్యక్తిని భయపెడతారు అనే అహంకారం పెట్టుకుంటే కనుక దేవుడు ఇంత తొందరగా అహంకారాన్ని తగ్గిస్తాడని, ఇంత తొందరగా వారి గర్వాన్ని నేలగూలుస్తాడని నేను అస్సలు ఊహించలే. వాళ్ళు ఒక్కొక్క మాట తిడుతూ ఉంటే నన్ను వాళ్ళు తిట్టిన మాటలు గుర్తొస్తున్నాయి. 102 కేసులు పడ్డాయి. మామూలు విషయం అనుకుంటున్నారా? మొత్తం హైందవ సమాజం అంతా కన్నెర్ర చేసింది. ఒరే బయటికి రా చూస్తావు నీ కథ అని. మొత్తం అంతా ఏకమైపోయారు. నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది, మనుషుల గర్వం అణగదొక్కబడుతుంది. ఎందుకంటే ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయం గల ప్రతి దానికిని, ఔన్నత్యం గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతికి యెహోవా నియమించి ఉన్నాడు. అది ఎవరైనా సరే, ఏ కాలమైనా సరే. అహంకారం పూనితే, గర్వం తలకెక్కితే, మదం ఎక్కితే
నేలగూల్చే ఒక రోజు నిర్ణయించబడింది. అది నాకు కానీ నీకు కానీ, ఆ రోజు ఇశ్రాయేలు జాతికి కానీ, లేదా బబులోన్ జాతికి కానీ, అష్షూరీయులకు కానీ, ఎవ్వడికైనా సరే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారం నడుస్తుంది. ఎందుకు గర్వము? ఎదురుగా అమాయకులు, బైబిల్ తెలియని వాళ్ళంతా గుంపును వేసుకొని ఎంతమంది ఉన్నారని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది? ఎవరిని? వాక్యాన్ని బోధించే వ్యక్తిని మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావట్లే. ఈరోజు కొత్త రోడ్లో నుంచి వాక్యం వెళ్తుంది ప్రపంచానికి. కొత్త రోడ్లో నుంచి వాక్యం వెళ్తుంది. ఈరోజు బైబిల్ అంటే ఏంటి అనేది నేర్పిస్తున్నావు ఇక్కడ నిలవబడి. నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ అమాయకులందరి చూసుకొని వాక్యం మాట్లాడుతున్న వ్యక్తి మీద ఉసిగొలుపుతావా? నీ పెంపుడు కుక్కలన్నింటినీ ఉసిగొల్పొచ్చా? ఉదాహరణకి ఇప్పుడు నా ఇంట్లో నేను పెంపుడు కుక్కను పెంచుకుంటున్నా. ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు బహుబహున అరిచింది అనుకో, ఓకే. ఎవరో దారిలో అమ్ముకునే వాళ్ళు వచ్చినప్పుడు బహుబహు ఉంది అనుకో, ఓకే. ఒకవేళ ఆ ఇంట్లోకి ఎమ్మెల్యే వచ్చాడు అనుకో, అప్పుడు బహుబహు అంటే అనకూడదు. బహుబహు అనేది ఇంట్లో ఉందని గుర్తెరిగి దాన్ని ఇంకో రూమ్లో కట్టేసుకోవాలా. ఎందుకని? వచ్చేవాడు ఎమ్మెల్యే, వచ్చేవాడు ఎంపీ, వచ్చేవాడు సీఎం అని కదా. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి కుక్కల్ని అందరి మీద అరిచేటట్టు చేసామనుకో, మొరిగేటట్టు చేసామనుకో, వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు కదా. ఎమ్మెల్యే అంటే చిన్నోడా, ఎంపీ అంటే చిన్నోడా? ఆ వ్యక్తి మీద అరిస్తే బాగోదు కదా. కొత్త రోడ్లో నుంచి వాక్యం చెప్తున్నాం ప్రపంచానికి. బైబుల్ని వచనాన్ని వివరించి వాక్యం చెప్తున్నాం. మన చర్చి చిన్నది కావచ్చు, మన గుంపు చిన్నది కావచ్చు, మనకున్న సర్క్యులేషన్ చిన్నది కావచ్చు, వాక్యం చిన్నది కాదే. వాక్యం చిన్నది కాదు. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తి మీద నీ కుక్కల గుంపును వేసుకొని ఉసిగొల్పితే వాక్యాన్ని నాకు ఇచ్చిన ఆయన ఎందుకు స్పందించడు? నాకు వాక్యాన్ని ఇచ్చింది ఎవరు? ఇది నా జ్ఞానం కాదు, నా సామర్థ్యం కాదు, ఇది నా అనుభవం కాదు, ఇది ఆయన ఇచ్చాడు, నేను దాన్ని ప్రకటిస్తున్నా. ఆయన వాక్యం ఇది. ఆయన వాక్యాన్ని ప్రకటించే నా మీదకి ఊరకుక్కల్ని ఉసిగొలిపితే నాకు వాక్యాన్ని ఇచ్చారని ఎందుకు స్పందించడు? స్పందిస్తాడు, అతి త్వరగా స్పందించాడు. చాలామంది ఫోన్ చేశారు, అన్నా తెలిసినది ఈ విషయం. ఏంటి ఆ విషయం? నేను ప్రయాణాల్లో ఉంటాను, ఎక్కడెక్కడ ఉంటారు కదా. ఫోన్ చేసి, అన్నా తెలిసిన విషయం ఏంటి అంటే, ఒక అబ్బాయి అంటున్నాడు, అన్న ఆ రోజు మిమ్మల్ని అమ్మని తిట్టాడు కదా అన్న, ఈరోజు వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ అమ్మమ్మని కూడా తిడుతున్నారన్న బయట వాళ్ళు. దేవుడు మీకు ఎంత న్యాయం తీర్చాడన్నా అని అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలియదు ఆ విషయం. నేను నా పని చేసుకుంటున్నా. నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది, మనుషుల గర్వం నేలకొల్చబడుతుంది. ఎందుకంటే అహంకారాతిశయం గల ప్రతి దానికి, ఔన్నత్యం కలిగిన ప్రతి దానికి విమర్శించే దినాన్ని ఆయన నిర్ణయించాడు. అయితే ఆ విమర్శించే దినం ఒకటి నాకు తెలియదు కాబట్టి నేను బాధపడ్డాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరినీ జోకర్లు చేసి పడేశారు బయట వాళ్ళంతా. చస్తున్నారు, ఇప్పుడు కేసులు పెడతారని భయంతో భయపడుతున్నారు. ఇప్పుడు మనం అదేగా చూసుకున్నాం, మనం తర్వాత చూస్తాం. చూడండి, ఆ ముందు చదివాం కదా, ఎక్కడ 10వ వచనంలో, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి బండబేటల్లోనికి దూరము, మంటిలో దాగి ఉండము, ఎక్కడక్కడ కలుగులో దాక్కున్నారంతా. ఇదంతా నేను వాక్యాన్ని వివరిస్తున్నా, వ్యక్తిగతంగా విమర్శ చేయటంలే. అయితే ఇది బాగా అర్థమవుతుంది కాబట్టి తీసుకున్న ఉదాహరణని. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే కనుక ఇంకొక ఉదాహరణ ఇలాంటిదే తీసుకునేవాడిని. ఇది జరిగింది కాబట్టి, మన విషయంలో జరిగింది కాబట్టి ఇది చెబితే అర్థమవుతుందని చెప్తున్నా. అహంకారంగా ప్రవర్తిస్తే, గర్వంగా ప్రవర్తిస్తే, కళ్ళు నెత్తి ఎక్కితే, ఒళ్ళు మదం ఎక్కితే, ఒకరోజు నిర్ణయించబడింది. ఈరోజు అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు వస్తుంది. గర్వంగా మాట్లాడకూడదు. చాలామంది అనుకుంటారు తెలుసా, జాన్ పాల్కి గర్వం ఎక్కువ అని. మనకు గర్వం ఉండదు. ఇలా కొండలతో ఢీకొనాలంటే గర్వం కాదు, దేవుడి మీద భయం ఉండాలి, భక్తి ఉండాలి. గర్వం అంటే ఏంటో తెలుసా, వాడు ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు అని ఇష్టం వచ్చినట్టుగా ఊరకొక్కరు వదిలిపెట్టడం గర్వం. బలం చిన్నదైనా, మనకు సపోర్ట్ లేకపోయినా కొండలతో దిగుకుంటున్నామే, ఇది భక్తి. దేవుడి ఎడల విశ్వాసం. యుద్ధం యెహోవాది, గర్వం కాదు. గొల్యాతుది గర్వం. ఏంటి నా మీద కుక్కను కొట్టినట్టు ఒడిశలో రాళ్ళు తీసుకొచ్చావేంటి, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, ఖండఖండాలుగా చీల్చి పడేస్తా అని కేకలేస్తున్నాడే, బీరాలు పలుకుతున్నాడే, అది గర్వం.
ఒక్కడిగా వచ్చాడు, ఒడిశలో రాయలు తీసుకొచ్చాడు. యుద్ధం యెహోవాది. ఇది గర్వం కాదు, ఇది భక్తి. మనకు చాలామంది సపోర్ట్ ఉండి చాలా పెద్ద బలగం ఉండి అప్పుడు మాట్లాడితే అప్పుడు గర్వం అవుతుంది. ఎవ్వడు లేకపోయినా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన సత్యం ఉంది, ఎవడు ఏమైనా చేసుకోండి అని ఎదురెళ్తున్నామే, ఇది గర్వం కాదు. ఇది దేవుడు కోరుకున్నది. యుద్ధం యెహోవాది. ఆరు ఇశ్రాయేలు సైన్యం అంతా తమ తమ డేరాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారంట. వాడు గట్టిగా మాట్లాడుతుంటే ఆరుమూల జానడు అన్న వ్యక్తి, వాడు ఆరుమూల జానడని దావీదు కనపడలే, కుక్కలా కనిపించాడు. వాడు ఆరుమూల జానడని ఎవరు కనిపించాడు? యెహోవా మీద రోషం లేనటువంటి వాళ్ళందరికీ ఆరుమూల జానడు. కానీ యెహోవా పట్ల రోషం కలిగిన వాడికి కుక్కలా కనిపించాడు. కొత్త రోడ్లో నిలబడి వాకింగ్ చెప్తున్న పాస్టర్ జాన్ పాల్కి వాళ్ళు కానీ, వాళ్ళ డినామినేషన్లు కానీ, వాళ్ళ బ్రాంచ్లు కానీ, వాళ్ళ దగ్గర వస్తున్నటువంటి సంఖ్యాబలం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ధనబలం కానీ, వాళ్ళ వెనకాల ఉన్న రాజకీయ బలం కానీ కనిపించదు అంతే. ఎందుకని? మనం కూడా వాక్యం మానేసి పెట్టకథలు చెప్తూ ఉంటే అప్పుడు ఎత్తుకుంటాం పాట. ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడు, వీళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళని పాట ఎత్తుకుంటాం. మనకు వాక్యం కావాలి. వాక్యాన్ని ఎవడైతే గౌరవిస్తాడో, వాక్య అధికారానికి ఎవడైతే లోపడతాడో, ఎదురుగా ఉన్న వ్యక్తి గొప్పలు చూడకూడదు. యేసు ప్రభు పరిసయ్యుల్ని ఆ రోజు సన్నిధిని సభను అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారా, బూజు పట్టిన కూరలారా, మీరు గిన్నెని పల్లెన్ని బయట శుద్ధి చేస్తున్నారు, లోపల దోపుతోనూ అజితేంద్రియతోనూ నిండుకున్న, అంటే బూజు పట్టిన కూరలు మీరు, సున్నం కొట్టిన సమాధులు మీరు, వేషధారులు మీరు, అందులైన మార్గదర్శకులు మీరు. గుడ్డి పరిసయ్యుడా. ఎందుకు మాట్లాడాడంటే వాక్యం సత్యం. ఎందుకు కొరడా తీస్తున్నాడు ఆయన? సత్యం. నాకు చాలామంది సలహాలు ఇస్తారు. ఏమనంటే, అన్న ఇదంతా వాక్యమే, నేను వ్యక్తిగత మాట్లాడటం అంతా వాక్యమే, ఇది అర్థం కావడం చెప్తున్నాను. అన్న ఇంతమంది సైలెంట్గా ఉన్నారు, మీకు ఒక్కరికే ఎందుకన్నా? ఏంటంట? ఇంతమంది సైలెంట్గా ఉన్నారు, మీకు ఒక్కరికే ఎందుకు? నా ప్రశ్న కూడా అదే. అంతమంది పండగ చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు ఒక్కడే ఎందుకు కొరడా తీసుకున్నాడు? ఆయనకి ఎవరు భోజనం పెట్టేవాళ్ళు లేరా? ఆయన మాంసం తినకూడదా? ఆయన పండగ చేసుకోకూడదా? ఒక్కడికే వస్తుంది కోపం, ఆయన్నే దావీదు అంటారు. ఒక్కడికే వస్తుంది కోపం, ఆయన్నే యేసు ప్రభు అంటారు. ఒక్కడికే వస్తుంది కోపం, ఆయన అపోస్తలుడైన పౌలు అంటారు. ఒక్కడికే వస్తుంది కోపం, ఆయన ఫీనెహాస్ అంటారు. అవునా? అందరికి వస్తే అందరు ఫీనెహాసులు గారా? ముగ్గురికి వచ్చింది కోపం, ముగ్గురికి వచ్చింది రోషం, వాళ్ళని శద్రకు మేషకు అవేద్నగా అంటారు. శాసనం బయలుదేరింది, ఒక్కడికి పట్టుదల వచ్చింది, ఆయన పేరు దానియేలు. నేను నమస్కారం పెట్టను, నేను ప్రార్థన చేయను, ఆయనకి ప్రార్థన చేస్తా. కాబట్టి చరిత్రలో నిలవబడింది ఎవరు అంటే సాగిలు పడిన వాళ్ళు కాదు, గుంపులు కొట్టుకుని పోయిన వాళ్ళు కాదు, మనుషులు పొగిన వాళ్ళు కాదు, గుంపుకు ఎదురెళ్ళిన వాళ్ళు, వ్యవస్థకు ఎదురు తిరిగిన వాళ్ళు, సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు. అగ్నిగుండంలోకైనా వెళ్తాం కానీ మోకరించం అనిన వాళ్ళు నిలవబడ్డారు చరిత్రలో. చెప్పండి, ఆ రోజు ఏలా అనే లోయలో అటువైపు ఫిలిస్తీ సైన్యం, ఇటువైపు ఇశ్రాయేలు సైన్యం ఉన్నప్పుడు ఇశ్రాయేలు సైన్యంలో నిలవబడిన సైనికుల పేర్లు ఒక 10 చెప్పండి. 10 పేర్లు చెప్పండి. గుర్తుకు లేవు, ఎందుకంటే ఏమి చేయలే వాళ్ళు. కత్తి పట్టుకుని నిలబడుకున్నారు. అటెన్షన్ స్టాండర్టైజ్ అంటే అలా నిలబడుకున్నారు. కానీ ఒక్క ఆయన పేరు నిలబడుతుంది. ఆయన పేరు ఎవరు? దావీదు. ఎందుకని? ఒక్కడిగా వచ్చాడు. సౌలు పిలిచాడు, ఇదిగో ఈ యుద్ధ కవచాన్ని పెట్టుకో, ఈ భుజ కవచాన్ని పెట్టుకో, ఈ డాలు పట్టుకో, ఈ కిరీటం పెట్టుకో అంటే అన్ని తీసి అక్కడ పెట్టి, నాకు అలవాటు లేదు కానీ మనకు ఒకటి అలవాటు ఉంది. ఏంటది? యెహోవా నామాన్ని బట్టి ధైర్యం వహించి అల్లంత దూరంలో వస్తున్నటువంటి ఎలుగుబంటిని ఇక్కడి నుంచి రాయితో కొట్టి అదిలించేటువంటి ధైర్యం ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, శాంతికరమైన జలమతి ఆయన నన్ను నడిపిస్తున్నాడనే ధైర్యం నాకుంది. ఆయన నా కాపరి, నేను వీటికి కాపరి, వీటి మీదకి ఏ తోడేలు వచ్చినా సరే, కుక్క వచ్చినా సరే ఎక్కువ నుంచి రాళ్ళతో కొట్టి చంపుతాను, అది ఉంది. కానీ నేను వెళ్తాను, ఇవన్నీ దగ్గర పెట్టుకో జాగ్రత్తగా. నిలవబడ్డాడు చరిత్రలో. ఫీనెహాసు ఇటు పట్టుకుని వెళ్ళాడు. అరే ఇంతమంది వచ్చి వ్యభిచారం చేస్తున్నారు, మనం ఇక్కడ పొడిచి చంపితే ఆ వ్యభిచారం చేస్తున్న వ్యక్తి కూడా జిమ్రి అనేటువంటి ఒక ప్రధాని కొడుకు కదా, ఆ కొజ్బి అనేటువంటి తను కూడా అటువైపు ప్రధాని కుమార్తె కదా, వాళ్ళిద్దరిని చంపితే ఇంత వ్యవస్థ ఎదురు తిరుగుతుందేమో. నో, డోంట్ కేర్. నా దేవుని నామానికి అవమానం జరిగినప్పుడు పెద్ద చిన్న లేదు, పొడిచాడంతే, నేలలో దిగబడిపోయింది, చరిత్రలో నిలవబడ్డాడు. శబాష్ ఫీనెహాసు, నేను ఓరవలేని దాన్ని నీవు కూడా ఓరవలేకపోయావు. నా మనసే నీ మనసు కూడా.
శబాష్, నిత్యముగా శాశ్వతంగా నీకు యాజకత్వాన్ని ఇస్తారు. ఇలాంటి యాజకత్వం నాకు కావాల్సి ఉంది. ఒరే నాయన, ఒరే బాబు అని గడ్డం పట్టుకునేది కాదు. జాన్ పాల్కి గర్వం కాదు, జాన్ పాల్కి చరిత్ర తెలుసు, బైబిల్ చరిత్ర తెలుసు. వ్యవస్థ గందరగోళంగా ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా స్పందించారో, ఫీనాస్ ఎలా స్పందించాడు, లేకపోతే దావీదు ఎలా స్పందించాడు, శద్రకు మేషకి ఎలా స్పందించారు, యేసుప్రభు ఎలా స్పందించాడు, అపోస్తులు ఎలా స్పందించారు అనే చరిత్ర తెలుసు కాబట్టి తిరగబడతాం. ఎందుకు? చాలామంది అంటారు అలా తిరగబడితేనంట మనకు ఫండింగ్ వస్తుందంట, మనకు డబ్బు ఇస్తారంట. ఒరే మీకేమైనా బుర్ర పని చేస్తుందా? చదివింది 4వ తరగతి అయినా కనీసం బుర్రలో గుర్తుండాలి కదా. తిరగబడితే డబ్బు వస్తుందా? సోప్ వేస్తే డబ్బు వస్తుందా? మీరు గొప్పవాళ్ళు దోపం వేస్తే కదా డబ్బు వచ్చేది. వ్యవస్థకి ఎదురెళ్తే డబ్బు రాదురా స్వామి. చాలా నష్టాన్ని ఎదుర్కోవాలి, చాలా కష్టాలు ఎదుర్కోవాలి, చాలా శ్రమలు ఎదుర్కోవాలి, చాలా బూతులు పడాలి, మానసిక వ్యధ ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్నేహితులు కోల్పోవాలి, బంధువులు కోల్పోవాలి, మంచి పేరును కోల్పోవాలి, ఎప్పుడు విమర్శిస్తున్నాడనే ఆ అపనిందను మూట కట్టుకోవాలి. జాన్ పాల్కి గర్వం కాదు, దేవుడు అంటే భయం. లేఖనాలు తెలుసు కాబట్టి, లేఖనంలో ఉన్నటువంటి మార్పులు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను నిలవబడాల్సిన సమయం ఇది. ఆ రోజు ఫీనాస్ ఎలా నిలబడ్డాడో ఎవరైనా చెప్పారా? ఫీనాసు ఆ ఈటు పట్టుకుని వెళ్ళు అని ఎవరైనా అన్నారా? ఎవరికి తెలియదు. చంపేంతవరకు ఎవరికి తెలియదు. దావీదుకి ఎవరైనా చెప్పారా నువ్వు వెళ్ళి యుద్ధం చేయని? చెప్పలే. వాళ్ళకి అనిపిస్తుంది ఆ సమయంలో వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళ చేత యుద్ధం చేయిస్తాడు ఆయన. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను గర్వం కలిగిన, అహంకారాతిశయం కలిగిన ప్రతిదానికి, ఔన్నత్యం కలిగిన ప్రతిదానికి విమర్శించే దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ లోపు ఎగిరెగిరి పడితే మంచిది కాదు. ఈరోజు కలుగుల్లో దాక్కున్నారు, ఈరోజు ఇళ్లలో దాక్కున్నారు, ఈరోజు రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి 102 కేసులు పెట్టారనే పరిస్థితి. బయట చెప్పొచ్చు అయ్యగారు ప్రార్థనలో ఉన్నాను, కాదు ఫోన్ తీసుకొని చాలామంది ఫోన్ చేస్తున్నాడు. 102 కేసులు పడ్డాయి. బయట మీడియా అంతా కోడే కూస్తూ ఉంది, వ్యవస్థలన్నీ తిరగబడుతున్నాయి, ధర్నాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి, రక్షించని పోలీస్ స్టేషన్లకి, రాజకీయ నాయకులకి ఫోన్లు చేసుకుని దాక్కునే పరిస్థితి వచ్చింది. కానీ మనం దాక్కున్నామా? మనం ఇప్పుడు దాక్కోలే. ఎందుకని? ధైర్యం. దేవుణ్ణి దాటి మన దగ్గరికి ఏది రాదు, ధైర్యం ఇదే. ఆ రోజు మనల్ని తిట్టారు, ఈరోజు ఏమైంది? అమ్మమ్మల దగ్గరికి వెళ్ళింది తిట్లో. తగిలిందా? అహంకారం అణిగిందా? గర్వం అణిగిందా? మదం ఎక్కితే, ధన మదం ఎక్కితే, జనబలం అనే మదం ఎక్కితే మదాన్ని దించాడు ఆయన. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఆ రోజు ఎదుర్కొన్నటువంటి బాధలన్నీ ఒక్కొక్కటి తీసేస్తున్నాడు ఆయన. తర్వాత చూడండి 12వ వచనం, అహంకారాతిశయం గల ప్రతిదానికిని, ఔన్నత్యం గల ప్రతిదానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించి ఉన్నాడు. ఏది మిస్ అవ్వదు ఆయన దృష్టిలో. మాట్లాడిన ప్రతి మాట ఆయనకు లెక్కే. అవి అణగదొరక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, బాషాను సింధూరు వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లకన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజుగల ప్రతి కోటకును, తార్షీసు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినము నియమించబడి ఉన్నది. పోలిక చూడండి, నేను పోలుస్తున్నాడు. నేను మనసులో అనుకున్నా వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఇంతమంది మన మీద దాడి చేస్తున్నారు, వీళ్ళకి శిక్ష ఎలా వస్తుంది, ఎలా తీర్పు వస్తుంది అనుకున్నా. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం కూడా నరకబడాల్సిందే. నాకది పెద్ద వృక్షం కావచ్చు, కానీ దాన్ని చేసినోడు ఉన్నాడే, ఆయనకు చిన్న నలుసు లాంటిది అది. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ. లెబానోను పర్వతాలు చాలా పెద్దవి, వాటి మీద దేవదారు వృక్షాలు ఇంకా పెద్దవి, అవి కూడా నరకబడతాయి. పెద్ద లేదు, చిన్న లేదు, దేవుడికి వ్యతిరేకంగా వెళ్తాయి. ఎందుకు వీళ్ళకి శిక్ష వచ్చింది చెప్పమంటారా? వీళ్ళందరూ వెక్కిరించింది దేవుణ్ణి ఈ 3 నెలలుగా. ఎలానో తెలుసా? ఇది నిజం కాదు అని తెలిసినా సరే దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే క్రైస్తవ నిజాయితీని తొంగలో దొక్కారు, క్రైస్తవ విశ్వసనీయతని తొంగలో దొక్కారు. మొన్న ఎవరు కాల్ చేశారు, అన్న ఆ అభినయ దర్శన్ అనే వ్యక్తి అన్ని కోట్లు తిన్నాడన్నా అని అంటే నేనన్నాను, ఇక్కడ సమస్య వాడు ఎంత తిన్నాడన్నది కాదు, ఇక్కడ సమస్య వాడు వ్యవస్థని మోసం చేశాడు.
ఇటు క్రైస్తవులు మోసం చేశాడు, అటు వాళ్ళని రెచ్చగొట్టాడు. ఇది పాపం. రూపాయలు ఉండదు, ఈరోజు తింటాడు రేపు కక్కేస్తాడు. డబ్బు ఉండదు కదా, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. అది కాదు, వాడు ఎంత డబ్బు తిన్నాడు కాదు సమస్య. ఇక్కడ వ్యవస్థను మోసం చేశాడు. ఇది అబద్ధం అని తెలిసినా నిజం చేసే ప్రయత్నం చేశాడు. మీకు ఎంత ప్రమాదమో చెప్తా వినండి. ఎప్పుడైతే అక్కడ ప్రమాదం జరిగిందో 250 మంది తాగి వచ్చారంట ఆ స్పాట్లోకి. ఎంతమంది వచ్చారంట? 250 మంది తాగి వచ్చారంట. దేనికో తెలుసా? అక్కడ స్పాట్లో నిలబడి వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారని కేకలు వేశారు కదా వీళ్ళు, వాళ్ళని చంపడానికి వచ్చారంట. ఎవరు? క్రైస్తవులు. వాళ్ళకు అడ్రస్ తెలియక వదిలిపెట్టారు. ఒకవేళ వాళ్ళ కనుక అడ్రస్లు తెలుసుంటే వీళ్ళు ఎవరి పేర్లు అయితే చెప్పారో పొరపాటున అందులో ఒక్కడినైనా చంపి ఉంటే కనుక తగలబడేది రాష్ట్రం. క్రైస్తవులు, హైందవులు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. అర్థమైన ప్రమాదం. దేవుని మహాకృప వల్ల, దయ వల్ల వాళ్ళ అడ్రస్లు తెలియక, కొంతమంది అడ్రస్లు తెలిసినా సరే వాళ్ళు పారిపోయి ఇంకొక చోట షెల్టర్ తీసుకున్నారు. కాబట్టి ఎవరి మీద ఎవరు దాడి చేయకపోగా దాడికి వెళ్ళారు. వాళ్ళు లేరు అక్కడ. లేని కారణం చేత ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది హైందవ్యం, క్రైస్తవ్యం. ఒకవేళ అక్కడ ఎవరైనా దొరుకుంటే కనుక ఈ తాగిపోయి వాళ్ళని చంపి ఉంటే ఏమైండదు ఈరోజు? క్రైస్తవుని కనపడితే హైందవుడికి కక్ష, హైందవుడు కనపడితే క్రైస్తవుడి కక్ష ఉండేది కాదా? దాడులు జరిగేటివి కావా? ఎంత అల్లకల్లలో ఏర్పడేది? ఇదంతా వీళ్ళు చిల్లర ఏరుకోవడానికి చేసినటువంటి పని. అసలే ఒక వ్యక్తి చనిపోయాడని ఇంతమంది భావోద్వేగానికి లోనంటే ఆ సమయంలో వీడిని చంపింది ఫలానా అంటే వెనక ముందు చూస్తారా? అంత ద్రోహం చేశారు, అంత మోసం చేశారు. పైగా తెలియకుండా చేశారా? తెలిసే చేశారు, కావాలని చేశారు. ఇది ద్రోహం, ఇది పాపం. ఇప్పుడేమైంది? ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి, నిజాలు బయటకు వచ్చాయి, సుప్రీంకోర్టు, హైకోర్టు వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడేమైంది? అందరూ జోకర్లు అయ్యారు, బఫూన్లు అయ్యారు, ఇళ్ళలో దాక్కున్నారు, కిసుకుమనకుండా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడేమైంది? బయట ఉద్యమాలు జరుగుతున్నాయి. బయట వాళ్ళు అమ్మమ్మల్ని అందరూ మాట్లాడుతున్నారు, ఊర్లని అన్నీ మాట్లాడుతున్నారు. సిగ్గుతో చీకటి గదుల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయట వాళ్ళకేమో ప్రార్థనలో ఉన్నాడని చెప్పి లోపలేమో లాయర్లకి, అడ్వకేట్లకి, పోలీసులకి, రాజకీయ నాయకులకి ఫోన్లు చేసుకుని రక్షించండి అని వేడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఒక్క వ్యక్తి మీద 102 కేసులు పడ్డాయి. ఇప్పటికే ఇంకా పడతాయి. అంత గర్వమా? అంత అహంకారమా? అది అబద్ధమని తెలిసినప్పుడు నోరు మూసుకొని ఉండొద్దా? అది అబద్ధమని తెలిసినప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. నీకు చెప్పే ధైర్యం లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. కానీ ఆ అబద్ధాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నానని మన మీదకి ఊరకొకళ్ళు మురిగించి ఆ రోజు ముసి నవ్వులు నవ్వుకున్నావు కదా. ఇప్పుడు ఏమైంది? గంచిగడ్డ ఉడుకుతున్నట్టుగా ఉడుకుతుంది లోపల. ఇంతటితో ఆగలే. ఈ వ్యక్తి చదివింది 4వ తరగతి. 4వ తరగతిని గుండెల్లో పెట్టుకున్నారంటే వీళ్ళు 3వ తరగతే కదా. 4వ తరగతిని గుండెల్లో పెట్టుకున్నారంటే వీళ్ళు 3వ తరగతే. వీళ్ళకి అర్థం కావట్లేదు విషయం. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 17:14 వచ్చిన ఒక మాట అంటాడు, కలహారంభము నీటి గట్టును పుట్టు ఊట వంటిది, వివాదం అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టు అంటాడు. కలహారంభము నీటి గట్టును పుట్టు ఊట లాంటిదే, దాన్ని అధికం కాకముని విడిచిపెట్టాలా. గొడవ పెట్టుకున్నాం అనుకో, గొడవ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏమైంది తెలుసా? వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు. ఇది ఆగదు. ఎందుకంటే క్రైస్తవులైన మీరే అమ్మనాభూతులు తిడితే ఇక వాళ్ళకి ఏ హద్దు ఆపు ఉండదు. క్రైస్తవులైన మీరే ఇన్ని బూతులు మాట్లాడితే వాళ్ళకి ఏ హద్దు ఆపు ఉండదు. వాళ్ళు ఎన్ని మాట్లాడతారు? తెలియకుండానే రెచ్చగొడుతున్నారు. నేను అదే మొత్తుకుంటాను. పాస్టర్ కావాలంటే కనీసం క్వాలిఫికేషన్ కావాలా? 4, 5, 6 చదివితే కుదరదని. ఒక గొడవ వచ్చింది, ఆలోచించాలి ఇది ఎంత దూరం వెళ్తుంది. ఒక మనిషిని అన్నావు అనుకో, ఇబ్బంది ఏమీ లేదు, మనిషిని ఎదుర్కోవచ్చు. ఒక వ్యవస్థను అన్నామనుకో, అది ఆగదు. అప్పుడు ఏం చేయాలి? ఇంత దూరం పోతుంది కదా అని ఇప్పుడే మేలుకొని క్షమాపణ చెప్తే పోతుంది కదా. చెప్పలే. అందుకే చదువుకోవాలి, కొంచెం జ్ఞానం ఉండాలా, దేన్ని ఎంతవరకు లాగాలనే దానికి. ఇప్పుడేమైంది?
వివాదం అధికమవుతుంది, మొత్తం గందరగోళం అయిపోతుంది బయట. అహంకారం తగ్గించబడుతుంది. ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ. అప్పుడు నాకు చెప్పారనమాట, ఒరే మా అన్న మీటింగ్ పెడితే 60,000 మంది వస్తారా అని అన్నారు. పాపం బయట వాళ్ళు తెలియట్లే ఆ మొక్క. 60,000 మంది వచ్చే పాస్ని తిడుతున్నావా అని. మనకు తెలుసు లెక్క, బయట వాళ్ళు తెలియదే. బయట వాళ్ళు తెలియక 60,000 మంది వస్తారని తెలియక అమ్మ నా బూతులు తిడుతున్నారు. వాళ్ళకి చెప్పు, మా అయ్యగారు ప్రార్థన పెడితే 60,000 మంది వస్తారని ఇప్పుడు చెప్పు వాళ్ళకి, అమ్మ నా బూతులు తిడుతున్న వాళ్ళకి. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, బాషాను సింధూరు వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన చెట్లన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజుగల ప్రతి కోటకును, తార్షీసు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినము నియమించబడింది. లెబానోన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, బాషాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, బాషాన్ అంటే ఇటువైపు ఉంటుంది, బాషాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లకన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురముకు, బురుజుగల ప్రతి కోటకు, అది కోట కానీ గోపురం కానీ ప్రతిదీ. తర్వాత తార్షీసు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ. తార్షీసు ఓడలు అంటే ఇవి తూరు సీదోన్ ప్రాంతంలో ఉంటాయి. ఇవి అంటే సముద్రం మీద వ్యాపారం చేసేటువంటి పట్టణాలకి, కొండల్లో ఉండే పట్టణాలు కానీ, మైదానంలో ఉన్న పట్టణం కానీ, చుట్టూ కోట కట్టుకున్న పట్టణం కానీ, లేకపోతే సముద్రం మీద ఓడల మీద ప్రయాణం చేస్తున్నటువంటి పట్టణం కానీ, తార్షీసు ఓడలన్నిటికీ తూరు సీదోను కూడా తోలు తీసేస్తాడని అర్థం. ఎవ్వరు మినహాయింపు లేదు. ఎందుకంటే గర్వంగా ఎగిరెగిరి పడిన ప్రతి దానికి తీర్పు ఉంటుంది, ప్రతి దానికి విమర్శ ఉంటుంది. ఎందుకంటే ఆయన కళ్ళెదురుగా ఎగిరెగిరి పడుతున్నారు కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇంతమంది సంఖ్యాబలం ఉందని ఎగిరెగిరి పడితే ఆయన స్పందించిన రోజు ఎవడు మిగలడం తప్పు. చూడండి 17వ వచనం, అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును, మనుషుల గర్వం తగ్గించబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇప్పుడు అందరూ అంటారు మాట ఏంటో తెలుసా? అన్న దేవుడు తీర్పు తీర్చాడు, అన్న దేవుడు తీర్పు తీర్చాడు, అన్న దేవుడు తీర్పు తీర్చాడు. అన్న అబద్ధం మనం సూచిస్తున్నట్టు వదిలిపెట్టచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టాడు అన్న. దేవుడు ప్రతిదాన్ని పట్టించుకోవడం. ఈరోజు దేవుడు కనపరచబడుతున్నాడు, దేవుడే బయటేశాడు, దేవుడే చేశాడు, దేవుడే కనపరచబడుతున్నాడు ఈరోజు. కాబట్టి ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. నేను నా స్వార్థంతో చేసిన పనులు ఉంటాయి కదా, దేవుని అడ్డు పెట్టుకొని ఈరోజు వర్ధిల్లొచ్చు, రేపు వర్ధిల్లొచ్చు. కానీ ఆయన పేరట చేయబడుతున్న ద్రోహం ఏదైతే ఉందో ఒకానొక రోజు ఆయన బయట వేస్తాడు. ఎందుకంటే ఆయన నామం అవమానపరచబడింది. ఈ 3 నెలలుగా క్రైస్తవానికి ఎంత అవమానం వచ్చిందనుకుంటున్నారు? ఈ క్రైస్తవులకు బుర్ర లేదా? ఈ క్రైస్తవులు ఆలోచించరా? ఈ క్రైస్తవులు ఏది చెప్తే అది నమ్ముతారా? గొర్రెలు వీళ్ళు అనేటట్టుగా అంటూ ఉంటే వీళ్ళ కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభువు కదా అవమానము. నేను మీకేం తెలియదని ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నారు మీరంతా, మీకు సోషల్ మీడియా వాడడం తెలియదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియో అది ఫేకో జెన్యూనో తెలియదు మీకు అసలు. నాకు తెలుసు, ఎందుకంటే నేను సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంటాను కాబట్టి ఏ వీడియో ఏ రకానికి సంబంధించింది, ఏది ఫేకు ఏది జెన్యూను అనేది నాకు స్పష్టంగా తెలుసు, దాని మీద అవగాహన ఉంటుంది. మీకు తెలియదు ఆ విషయాలు. అలా చూస్తారు, అమ్మో చంపేశారంట, అమ్మో అదే అయిపోయిందంట అని అనుకుంటారు. మీకు అంతమించి తెలీదు, నాకు తెలుసు ఆ గేమ్. అలా 60,000 మంది ఎదురుగా వింటున్నారని నీ స్థాయిలో నువ్వు అబద్ధం చెప్పి, వాడి స్థాయిలో వాడు అబద్ధం చెప్పి, ఎవరి స్థాయిలో వాళ్ళు అబద్ధాలు చెప్పి వీళ్ళందరి భయానక వాతావరణాన్ని గురి చేస్తే వీళ్ళను బట్టి బయట ప్రపంచం క్రైస్తవాన్ని తిడుతూ ఉంటే క్రీస్తు కదా అవమానము. మరి ఆయన స్పందించడా? ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత నొందాడు. ఇలాంటి అబద్ధాలు బయటికి రావడం ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడు. ఆయన స్పందిస్తాడు, ఆయన పట్టించుకుంటాడు. అబద్ధాలు మాట్లాడారు, కేకులు వేశారు, డబ్బులు సంపాదించుకుని ఈరోజు ఏమైంది? నేల మీద పడ్డారు, బఫూన్లు అయ్యారు, జోకర్లు అయ్యారు అంతా. కానీ ఆ రోజు నిలవబడ్డాం మనం. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చించాడు, గణపరిచాడు. ఇప్పుడు ఏది జరుగుతున్నా సరే బయట వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ రోజు జాన్పాలని చెప్పాడు, దీన్ని ఆ రోజు చెప్పాడు జాన్పాలని అంటున్నారు. ఈరోజు ఇది ఎప్పుడో చెప్పాడు జాన్పాలన్నా. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి అమ్మో ఇలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళని మాట్లాడితే కింద కామెంట్ అంటే తెలుసా? అప్పుడేం చేస్తున్నారు? అప్పుడు జాన్పాలన్న అన్నారు కదా మీరంతా అంటున్నారు. దేవుడు కేవలం ఆయన పక్షం మనం వహించాం, ఆయన మన పక్షాన న్యాయం తీర్చాడు, మన ద్వారా ఆయన గణపరచబడుతున్నాడు. సత్యం సత్యమే. సత్యాన్ని తీసుకుని వెళ్ళి పాతాళంలో దాచిపెట్టినా అది దాగదు.
నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అబద్ధానికి ఆయుష్ తక్కువ, ఆడంబరం ఎక్కువ. అబద్ధం ఆడంబరంగా ఉంటుంది, కానీ దానికి ఆయుష్ తక్కువ, ఎక్కువ కాలం ఉండదు. తూనీగలు చూసారు ఎప్పుడైనా మీరు? తూనీగా భలే రంగురంగులుగా ఉంటుంది, ఎర్రగా, నల్లగా, తెల్లగా, పుల్లగా ఉంటుంది. ఒకరోజు కనపడుతుంది, రెండో రోజు కనపడదు, అయిపోయింది ఆయుష్. ఆడంబరంగా ఉన్నది ఏది ఎక్కువ కాలం ఉండదు, కానీ నిజం ఉంది, అది చేదుగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ శాశ్వతంగా ఉంటుంది. సత్యం శాశ్వతం, దానికి మరణం లేదు. అబద్ధానికి ఆయుష్ తక్కువ, ఈరోజు వెలుగుతుంది, రేపు చచ్చిపోతుంది అబద్ధం. ఈ అబద్ధాన్ని ఆసరా చేసుకొని అహంకారాన్ని చూపెడితే, గర్వాన్ని చూపెడితే మనం కూలిపోయే రోజు వస్తుంది. ఇంతవరకు నేను ఇదంతా ఏం చెప్పాను అంటే, ఇది ప్రాక్టికల్గా నేను చూశాను, అందుకు చెప్పాను ఇదంతా. నేను నా జీవితంలో నేను అనుభవించని వచనాలన్నింటి సారాన్ని, ఎందుకంటే అహంకారాన్ని చూశాను, అహంకారం అణిగిపోవడం చూశాను, కాబట్టి చెప్పగలుగుతాను ఇంత ధైర్యంగా. ఒకవేళ మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే స్పందించుంటే, ఇలాగే మాట్లాడుంటే, వాళ్ళు కూడా దీన్ని అనుభవించేవాళ్ళు, దేవుడు ఇంత కార్యం చేస్తాడని. వాళ్ళలో స్పందించాల, మనుషులు భయపడ్డారు. ఈరోజు ఏమైంది? ఈరోజు మనుషులకి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మనుషులు భయపడ్డారు, ఈరోజు మనుషులకి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చెప్పలేదే అనేటట్టుగా. అహంకారం వర్ధిల్లదు, గర్వం వర్ధిల్లదు. ప్రతిదీ దేవుడు ఇస్తాడు, ఆయన కృతజ్ఞతలు చెప్పి దాన్ని అనుభవించడం తప్ప, దాన్ని నెత్తికెక్కించుకొని మదంగా ప్రవర్తిస్తే, మదం ఎక్కితే మదాన్ని దించుతాడు. అది లెబానోను పర్వతం మీద పెరుగుతున్నాడు దేవదారు వృక్షం కానీ, లేదా భాషాల్లో పెరుగుతున్న సింధూర వృక్షం కానీ, లేకపోతే తూరు సముద్రం మీద నడుస్తున్నటువంటి తార్షీసు ఓడలు కానీ, బలమైనటువంటి కోట కానీ, ఎత్తైనటువంటి గోపురం కానీ, ఏదైనా సరే పడాల్సిందే శత్రువు దెబ్బకి. శత్రువుని దేవుడు ప్రేరేపిస్తే. కోటలు చూసుకుని అతిశయపడుతున్నావా? కోటలు కూలిపోతాయి. గోపురం చూసి అతిశయపడుతున్నావా? గోపురం కూలిపోతుంది. తార్షీసు ఓడలను చూసి సంబరపడుతున్నావా? బద్దలైపోతాయి. భాషల్లో నివసిస్తూ సింధూర వృక్షాలను చూసి అతిశయపడుతున్నావా? నరకబడతాయి. లెబానోన్లో దేవదారు వృక్షాలను చూసి అతిశయపడుతున్నావా? నరకబడతాయి. ప్రతి దానికి విమర్శించేటువంటి, తీర్పు తీర్చేటువంటి ఒక దినాన్ని నియమించాడు. ఆ దినాన్న ఆయన మాత్రమే కనపరచబడతాడు. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆయన మాత్రమే పొందేదానికి అర్హుడు, మనం కాదు. మనిషి ఏ పాటి వాడు వాడిని కనపరచడానికి? మనిషి ఎప్పుడు కనపరచకండి, మనిషిని ఎప్పుడు ఆధారపడకండి. దేవుడు మాత్రమే ఘనత నొందదగిన వాడు, ఆయన మాత్రమే కనపరచాలి. చూడండి 17వ వచనం, అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును, మనుషుల గర్వం తగ్గించబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. మొదటిగా ఆయన ఏం చెప్పాడు? అహంకారం గురించి మాట్లాడాడు. ఇప్పుడేమంటున్నాడు? 18వ వచనం, విగ్రహములు బొత్తిగా నశించిపోతాయి, యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. మనుషులు గర్వాన్ని గురించి చెప్పాడు, అణిచివేశాడు. ఎందుకంటే వెండి బంగారం విస్తరించే గర్వం ఎక్కింది నెత్తికి, విస్తారమైన గుర్రాలు ఉన్నాయి, గర్వం ఎక్కింది తలకి. ఏమైంది? తగ్గించేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? విగ్రహములు బొత్తిగా నశించిపోవును. పెట్టుకున్నారు కదా, దేశంలో వెండి బంగారాలు విస్తరించే కొద్దీ దేశమంతా విగ్రహాలతో నింపేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఆ దినమున, ఎక్కడుంది అది? 18వ వచనం, విగ్రహములు బొత్తిగా నశించిపోతాయి. ఎందుకు నశించిపోతాయి? ఎందుకంటే వీళ్ళను శత్రువు వచ్చి నరికి చంపా, వీళ్ళను శత్రువు వచ్చి చెర తీసుకుని పోయాయి. మరి విగ్రహాలు ఏమవుతాయి? వీళ్ళు ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అభిషేకమో ఏదో ఒక పంచాయతీ చేస్తుంటారు కదా. ఇప్పుడు అస్తోరత్ దేవత ఉంది, మోలేకు దేవత ఉంది, రొంఫాయిం అనే దేవత ఉంది, బయలుదేవుడు ఉన్నాడు, వీళ్ళందరూ తెచ్చిపెట్టేస్తున్నారు. కాబట్టి బయలుకి ఈరోజు ఉదయాన్నే అర్చన ఉంటుంది, సాయంకాలం అభిషేకం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎవరు? వీళ్ళుంటే, భక్తులుంటే. భక్తులు ఏం చేశారు? అశ్వరీయులు వచ్చి భక్తులు తీసుకుని వెళ్ళిపోయారు. నాయన ఇక్కడికంటే అక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయా? ఇక్కడ చిన్న విగ్రహంరా, అక్కడ దూరాయన మైదానంలో బ్రహ్మాండమైన 60 అడుగుల బొమ్మ పెట్టిస్తారమ్మా, నెబుకద్నెజరు అనుకుంటే 90 అడుగులు పెట్టిస్తారు ఆయన, అక్కడికి రండి అని తీసుకెళ్ళాడు. మరి ఇక్కడ పెట్టినట్టు ఏమవుతాయి? నిదానంగా దుమ్ము పడుతుంది, నిదానంగా చిలుము పడుతుంది, నిదానంగా తుప్పు పడతాయి. పాపం మనిషి ఉంటే కదా, వాటి మీద దుమ్ము పడినప్పుడు ఇలా లేచి విదిలించుకోవే, విదిలించుకుంటాయా? దీన్ని అంటాడు ఎక్కడ? 115వ కీర్తనలో మాట్లాడతాడు చూడు. 115వ కీర్తన 4వ వచనం, వారి విగ్రహములు వెండివి బంగారువి,
అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసించడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు, దుమ్ము పట్టినా విదిలించుకోవు. అంతేనా? అదే పరిస్థితి. దేశాన్ని నింపేసుకున్నారు. దేవుడిచ్చినటువంటి వెండిని బంగారాన్ని మలిచి 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 నింపేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? శత్రువు వచ్చాడు, మిమ్మల్ని చంపేశాడు, కొంతమందిని పట్టుకుని వెళ్ళిపోయాడు. పాపం అవి ఒంటరిగా మిగిలిపోయాయి. దుమ్ము పడుతున్నా విదిలించుకోలేవు, వర్షం పడుతున్నా గొడుగు పట్టుకోలేవు, మంచు పడుతున్నా సరే తమను తాము కాపాడుకోలేవు. కన్నులుండి చూడు, ముక్కులుండి వాసన చూడు, చెవులుండి వినవు, చేతులుండి పని చేయవు, కాళ్ళుండి నడవు, తలుండి ఆలోచించలేవు. ఇది పరిస్థితి. యుద్ధ వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఏమైందంట? భజన కార్యక్రమంలో ఉన్నారంట వీళ్ళంతా. దేవుడికి ఉత్సవం చేస్తూ ఆ కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఆయన భూమిని గజగజ వణికింపలేచినప్పుడు వస్తున్నది 1000 మందో 10,000 మందో కాదు, లక్షల మంది సైన్యం వస్తున్నారు. ఒక్కొక్కరు అడుగు తీసి పెడుతుంటే భూమి గజగజ వణుకుతుంది కవాతు చేస్తూ ఉంటే. తెలుసా మీకు ఆ విషయం? అందరూ కలిసి అరిచినప్పుడు భూమి కంపిస్తుంది. లక్షల మంది సైనికులు అందరూ ఒక్కసారి భూమిని తంతే, ఒకేసారి తంతే భూమి గజగజ వణుకుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, సైనికులు కవాతు వెళ్తూ ఉంటారు. ఉదయాన్నే అందరూ లెఫ్ట్ రైట్ అని వెళ్తూ ఉంటారు కదా. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో బ్రిడ్జ్ వచ్చినాక బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఆపుతారు అందరినీ. ఆగండి, కవాతు ఆపండి. ఇప్పుడు అందరూ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళాలి బ్రిడ్జ్ దాటేంత వరకు. మళ్ళీ బ్రిడ్జ్ దాటిన తర్వాత మరలా అటెన్షన్ స్టాండేజ్, మరలా లెఫ్ట్ రైట్. ఎందుకని? అందరూ ఒకేసారి లెఫ్ట్, అందరూ ఒకేసారి రైట్ పెట్టారనుకో ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోతుంది. సైన్స్ అర్థమైతే, ఫిజిక్స్ అర్థమైతే ఇది తెలుస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీకి బ్రిడ్జ్ కూలిపోతుంది. ఏంటి, ఒక 100 మంది సైనికులు లెఫ్ట్ రైట్ కొడితే ఒకే సింకులో బ్రిడ్జ్ కూలిపోతుందా? మరి కూలిపోతుంది. ఫిజిక్స్ని అడుగు, చెప్తుంది. మరి లక్షల మంది సైనికులు ఒకేసారి నేలదంతే యోదయ దేశం కంపించాలా? ఒకేసారి కేకలేస్తే యోదయ దేశం కంపించాలా? అంతవరకు పాపం అర్చన చేసుకుంటూ, అభిషేకం చేసుకుంటూ అస్తరో దేవతని, మొలేగు దేవుణ్ణి, బయలు దేవుణ్ణి పూజ చేసుకుంటున్నారు. పాపం మమ్మల్ని రక్షించేది నువ్వే అని. ఎప్పుడైతే ఆ శబ్దాలు వినపడ్డాయో ఏం చేస్తున్నారు వాళ్ళు? యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. మరి దేవుడు అంతవరకు పూజ చేస్తున్న దేవుడు ఏమైపోయే? మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండ గుహల్లో దూరుతూ ఉంటే, బొరియల్లో దూరుతూ ఉంటే మీరేనా? దీన్ని లాక్కొని వెళ్ళొచ్చు కదా, దీన్ని కూడా పట్టుకొని వెళ్ళొచ్చు కదా. అన్నీ బాగున్నప్పుడు మాట్లాడతాం. శత్రువు వస్తున్నప్పుడు ఎవడికాడు పరిగెత్తాల్సిందే. తల్లిని పట్టించుకునే బిడ్డ ఉండడు, బిడ్డను పట్టించుకునే తల్లి ఉండదు, భర్తను పట్టించుకునే స్త్రీ ఉండదు, స్త్రీని పట్టించుకునే భర్త ఉండడు. ఎందుకంటే ఎవడి ప్రాణం వాడే దక్కించుకోవాలి, ఎవడి ప్రాణం వాడే దక్కించుకోవాలి. యేసుప్రభు అదే అంటాడు, మిద్దె మీద ఉండేవాడు కిందకు వచ్చి సామాన్లు తీసుకుందామని ఉండకూడదు, మిద్దె మీద నుంచి ఎగిరి దుమికి పారిపోవాలంతే. ఆగాగు 2 జతలు పెట్టుకుంటా అంటే కుదరదు. పొలంలో ఉండేవాడు ఇంటికి రాకూడదు, పొలం నుంచి పారిపోవాలి. అయితే ఆ రోజు విశ్రాంతి దినం రావద్దని ప్రార్థన చేయండి. ఎందుకంటే విశ్రాంతి దినం పరిగెత్తారు కదా, కాబట్టి విశ్రాంతి దినం వస్తే అందరూ వస్తారు కాబట్టి విశ్రాంతి దినం రావద్దని ప్రార్థన చేసుకోండి. ఆ దినంలో పాలిచ్చేటువంటి స్త్రీలకు శ్రమ. ఎందుకంటే చిన్న బిడ్డ వేసుకుని పరిగెత్తలేదు కాబట్టి శత్రువు దొరుకుతుంది, నరికి చంపేస్తారు. ఇది యుద్ధ వాతావరణం అంటే. ఎక్కడి నుంచి అక్కడ పారిపోవాలంతే. మా అమ్మ, మా నాన్న ఇవి ఉండదు అక్కడ యుద్ధంలో. కాబట్టి ఇక్కడ అమ్మా నాన్నలే పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటే కాలు కొద్దీ, ఇప్పుడు విగ్రహాలు పట్టించుకునేది ఎవరు? భక్తులంతా వెళ్ళి గుహలో దాక్కుంటే మరి దీని పరిస్థితి ఏంటి? అది మాట్లాడుతాడు. యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ప్రభావ మహాత్యం నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. పాపం నక్కలు బొరియలు లోడుకుని ఉంటే బొరియల్లో దూరుతున్నారంట. ఎందుకని? అది నక్క వరకో లేకపోతే ఇంకో వరకో ముందు తప్పించుకోవాలి, ఎక్కడో చోట దాక్కోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితి దేవుని వదిలిపెడితే. తర్వాత చూడండి,
ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి కొండ గుహల్లోనూ బేటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ఇదే కదా మనం మాట్లాడుకుంది ఇంతవరకు. చూడండి, మరలా చదువుతాను. ఆ దినమున 20 వచనం, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి కొండ గుహల్లోనూ బండ బీటల్లోనూ దూరవలనన్న ఆశతో, ఆ తొందరలో, ఆశ అంటే అది, ఆ తొందరలో, ఆ గాబరాలో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేదురు. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం అంటే అలా గబగబా పరిగెత్తుకుంటే దాక్కున్నారు. అప్పుడు అంతకుముందు ఎలాగుండేదంటే ఆ వెండి విగ్రహం చుట్టూ, సువర్ణ విగ్రహం చుట్టూ ఎప్పుడు ఆ మనుషులు తిరిగేవాళ్ళు, ఎప్పుడు ప్రార్థనలో ఆరాధన జరిగేటివి. ఇప్పుడు ఈ భక్తులంతా ఎక్కడికి వెళ్ళారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కోవడానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అట్టే కొంతమంది పైకి వెళ్ళారు, అక్కడి నుంచి అట్టే కొంతమంది ఆ శివుడికి బబులోనికి వెళ్ళిపోయారు. పాపం మరలా రాలే, మధ్యలో ఆగిపోయింది అక్కడ కార్యక్రమం. అయితే ఎవరు రాలేదని అటు ఇటు చూసి గబ్బిలాలు వచ్చి నివాసం పెట్టుకున్నాయంట లోపల. అటు ఇటు చూసి ఎలకలు వచ్చి లోపలకు నివాసం పెట్టుకున్నాయి. 2 రోజులు చూసి ఎలకలు కూడా ఎవరు రావట్లేదు, సరే మనం వెళ్ళి భక్తి చేద్దాం, మనం వెళ్ళి పూజ చేద్దాం. ఎలకలు వచ్చాయి, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఎలకలన్నీ ఆక్రమించుకున్నాయి. చీకటికుంది కదా, అర్చన ఆరాధనలు లేవు కదా, నైవేద్యాలు లేవు కదా, హోమాలు లేవు కదా. కాబట్టి ఏమయ్యాయి, అంత చీకటి అయిపోయింది. అప్పుడు హారతి తిప్పుతుంటే ఏమయ్యా, వెలుగుండే, గబ్బిలాలు వచ్చేటివి కదా పాపం. ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది, గబ్బిలాలు వచ్చి నివాసం పెట్టుకున్నాయి. అంటే ఒకప్పుడు యూదుల దేవుడు ఇప్పుడు గబ్బిలాల దేవుడు అయిపోయాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీల దేవుడు ఇప్పుడు ఎలకలకు దేవుడు అయిపోయాడు. ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. ఆయన మాట్లాడుతుంది వెటకారమా లేదా జరిగింది వెటకారమా? జరిగింది వెటకారం. సైన్యములకు అధిపతిని యెహోవాను విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 20 లక్షల మంది ఇశ్రాయేలుని 40 సంవత్సరాల పాటు 3 పూట్ల పోషించిన ఆయన్ను గాలికి వదిలిపెట్టేసి, ఆయన్ను పట్టించుకోకుండా ఇరుగు పొరుగు రాజ్యాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వాళ్ళ ఆచారాల్ని, వాళ్ళ సంప్రదాయాలు తెచ్చిపెట్టుకొని, వాళ్ళ దేవుళ్ళు తెచ్చిపెట్టుకొని వాటికి నమస్కారం చేస్తూ ఉంటే వెటకారం కాదా? వెటకారం కాదా? ఓ యాకోబు వంశమా, వెటకారం కాదా ఇది? నీ చేతి వ్రేళ్లతో నిర్మించుకున్నది నీకు కనబడుతుంది కదా. నీవు తయారు చేసింది, నిన్ను తయారు చేసిన దేవుడు ఎలా అవుతుంది యాకోబు వంశమా? వెటకారం కదా నువ్వు చేసింది? నిన్ను రక్షించలేని మొద్దు ఎదుట సాగిలపడి నీవే నా దేవుడు అని మొరపెడుతున్నావని యెషయా గ్రంథం 40లో రాయబడి ఉంటుంది. వెటకారం కాదా ఇది? ఇప్పుడు నీవు పెట్టుకున్న దేవుళ్ళు గబ్బిలాలకు దేవుళ్ళు అయ్యారు, ఎలకలకు దేవుళ్ళు అయ్యారు. అదే మీరు ఉన్నప్పుడు గౌరవంగా ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలకలు ఎలా ఆరాధన చేస్తాయి? మొన్నసారి ఒక కోటకు వెళ్ళాను చూద్దామని. ఆ కోటకు వెళ్ళగానే ఒక గోపురం లాంటిది ఉంది. ఆ గోపురంలోకి వెళ్ళగానే విపరీతమైన కంపు వాసన. ఏంటి ఆ వాసన అంటే గబ్బిలాల పెంట అంట. మరి ఎవరు తోస్తారు రోజు? ఎవరైనా కాపురం ఉంటే రోజు ఊడుస్తారు. ఎవరైనా మనుషులు ఉంటే గబ్బిలాలు రావు. కానీ ఎవరు లేరు. ఏమైంది? గబ్బిలాలు లోపలికి వెళ్ళగానే ఒక 100 వచ్చిన బయటికి టపి బయటకు వచ్చాయి. లోపలికి వెళ్తే భరించలేని వాసన. ఎందుకని? కొన్ని సంవత్సరాలుగా పెంటది, గబ్బిలాల పెంట. ఎలకలు, పందికొక్కులు, చిమ్మ చీకటి. ఇలా టార్చ్ లైట్ వేయగానే మొబైల్ ఆన్ చేసి అంతే టపి 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 బయటకు వస్తున్నాయి. వద్దురా స్వామి అని అక్కడి నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఆ చెరలోకి వెళ్ళినటువంటి యూదులకి ఎంత నామోషిగా, ఎంత అవమానంగా అనిపించుంటుంది. ఇలాంటి పని చేసామా మేము? మరలా వాళ్ళు తిరుక్కొని అదే ప్రాంతానికి వచ్చి ఉంటే కనుక, వాళ్ళు దాన్ని చూసి ఉంటే కనుక, అరే ఇన్ని రోజులు గబ్బిలాలకి ఎలకలకి దేవుడయ్యా తప్ప కనీసం మమ్మల్ని రక్షించలేదేంటి? ఎన్ని గొర్రెలను ఇచ్చాము, ఎన్ని పొట్టేళ్ళని ఇచ్చాము, ఎన్ని వస్తువులు సమర్పించాము, ఎన్ని రోజులు భక్తి చేసాము. కనీసం నీ మీద పడినటువంటి దుమ్మును కూడా విదిలించుకోలేని పరిస్థితిలో నీ దగ్గరికి ఎలకలు వచ్చిపోతూ ఉంటే, నీ మీద గబ్బిలాలు పెంటేస్తూ ఉంటే ఎదిరించుకోలేని, కడుక్కోలేని పరిస్థితిలో నిన్నా మేము ఇన్ని రోజులు ఆరాధించింది అలా అశూర్యులకు బలి అయిపోయింది అని సిగ్గుపడతారా? సిగ్గుపడరా?
ఒకానొక రోజు దేవుడు చెరలోంచి తీసుకుని వచ్చి, ఒరే చూడండి, ఒకప్పుడు అదిగో అక్కడ నిలవబడి ఉంది నల్లగా. అదే వాళ్ళు ఉన్నప్పుడు ఆ వెండి విగ్రహం ఎలా ఉండేది? తల మెరిసిపోయేది. ఎందుకని? రోజు నిమ్మకాయ పెట్టి, చింతపండు పెట్టి, రకరకాల వాటిని పెట్టి కడిగేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? నల్లగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? స్నానం లేదు. మొన్న జ్యువెలరీ షాప్కి వెళ్తే వెండి పళ్ళాలు, వెండి గ్లాసులు చూసి తెల్లగా ఉన్నాయి. ఎంత తెల్లగా ఉన్నాయో కడిగితే కదా. వాళ్ళు ఏం చేయాలి? అద్దాల్లోంచి తీసి తుడిచి మరలా అక్కడ పెట్టాలి. దానికి ఒక ఎంప్లాయీ. తొడవకపోతే ఏమవుతుంది? నల్లగా అవుతుంది. మనం బంగారు తెచ్చుకుంటాం, మెలమెల మెరుస్తూ ఉంటుంది కదా. కొద్ది రోజుకి ఏమవుతుంది? నల్లగా అవుతుంది. ఏం చేయాలి? అక్కడ తీసుకుని వెళ్ళమరలా దాన్ని క్లీన్ చేయించాలి. మరి సంవత్సరాలుగా అలాగే ఉంటే దేవుడు ఎలా అయిపోయాడు? పాపం నల్లగా అయిపోయాడు. ఈ ఎలక ఎలాగ ఉండదో అలాగ అయిపోయాడు దేవుడు. మరి ఎలక దేవుడు ఎలకున్నట్టే కదా ఉంటాడు. గబ్బిలం ఎలాగ ఉంటుందో గబ్బిలంలాగా మారిపోయాడు. ఎందుకంటే యూదులు ఉన్నప్పుడు యూదుల కలర్లో ఉండేది అది. యూదులు చాలా తెల్లగా ఉంటారు. యూదుల కలర్లో ఉండేది. యూదులు వెళ్ళిపోయి ఎలక వచ్చింది కాబట్టి ఎలక ఫీల్ అవుతుంది. కాబట్టి ఎలక రూపంలోకి మారిపోయాడు. గబ్బిలం ఫీల్ అవుతుంది, మన దేవుడు కాదనుకుంటుంది. కాబట్టి గబ్బిలం రూపంలోకి మారిపోయాడు. అంత నల్లగా అయిపోయింది. వాళ్ళ చెరలోంచి తిరిగి వచ్చి వాటిని చూసిన తర్వాత వీటిని పెట్టుకొని మేము ఇంత నాశనాన్ని కొని తెచ్చుకున్నామా? అంత చూడండి వర్ణన. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యం నుండి కొండ గుహల్లోనూ బండ బీటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. అదే పరిస్థితి. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి నేను ఇచ్చిన వెండి బంగారాన్ని నాకు వ్యతిరేకంగా ఒక రూపాన్ని మలిచేదానికి ఉపయోగించుకున్నావు కదా, నన్ను వెక్కిరిస్తున్నాను అనుకుంటున్నావు కదా, నిన్ను వెక్కిరింతల పాలు చేస్తా చూడు. మనిషి దేవుని వెక్కిరించగలడా? మనిషి దేవుణ్ణి అవమానించగలడా? మోసపోకుడి, మనుషుడు ఏ పంట విత్తుతాడో, ఏ విత్తనం విత్తుతాడో అదే పంట కోస్తాడు. దేవుడు వెక్కిరించబడ్డావు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డావు. మనుషుడు ఏ విత్తనం విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఆయన ఇచ్చిన వెండి బంగారాన్ని తీసుకొని ఆయనకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రం ఏం రాయబడింది? పైన ఆకాశం ఎందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందు ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు, సాగిల పడకూడదు, దాన్ని నమస్కారం చేయకూడదు. అలా చేసేవాడు యెహోవాకు హేయమైన వాడని స్పష్టంగా ధర్మశాస్త్రంలో రాసినా కూడా మరలా నీవు దాన్ని చేస్తున్నావంటే ఆయన వెక్కిరించినట్టు కాదా? ఆయన వెక్కిరించి నీవు వెక్కిరింతల పాలు కావా? అక్కడ నీవు కాకుండా నీ స్థానంలో ఎలకలు, నీవు కాకుండా నీ స్థానంలో గబ్బిలాలు తిరుగుతూ ఉన్నప్పుడు, గబ్బిలాల దేవుడిగా ఎలకల దేవుడిగా మారిపోయినప్పుడు మరలా చెరలోంచి తిరిగి వచ్చిన తర్వాత దీన్ని నమ్ముకొని మేము ఇలా మారిపోయామేంటి? మనం విలాప వాక్యాలు చూసినప్పుడు వారి చర్మాలు నల్లగా మాడిపోయాయని రాయబడి ఉంటుంది. వీళ్ళు కూడా ఎలకల రూపానికి వచ్చారు, వీళ్ళు కూడా గబ్బిలాల రూపానికి వచ్చారు. అక్కడ చెరలో ఆ కష్టానికి, ఆ శ్రమకి, ఇక్కడేమో సుకుమారంగా పెరిగారు. పాపం రక్తవర్ణపు దేహాలు, అలా పట్టుకుంటే కమిలిపోయేటువంటి దేహాలు పాపం మన వాళ్ళవే. దేవుని వెక్కిరించారు. ఇప్పుడు ఏమైంది? బొగ్గులాగా మారిపోయాయంట వారి దేహాలు. విలాపవాక్యం చూడండి 5వ అధ్యాయంలో. బొగ్గులాగా మారిపోయాయి. ఎందుకని? దేవుని వెక్కిరించావు. కొండ గుహల్లోనూ బండ బీటల్లోనూ దూరవలన ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకు పారవేయుదురు. 22వ వచనం చూడండి. మొదట ఏం చేశాడు? ఆయన అహంకారానికి తీర్పు తీర్చాడు. రెండవదిగా ఏం చేశాడు? విగ్రహాలకి తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అని అడుగుతున్నాడు. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు. నా జీవితంలో నేను పదే భయపడిన ప్రతిసారి అనుకునే వచనం ఇది. నాకు మనుషుల దగ్గర నుంచి భయం అనిపించిన ప్రతిసారి ఈ వచనం గుర్తొస్తుంది. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ శ్వాస ఆడుతుంది కదా, అది ఆగిపోతే వాడు శవం. అంత చిన్నది ప్రాణం. గట్టిగా 2 నిమిషాల ఊపిరి బిగబట్టండి, 3వ నిమిషంలో ఇక రాదు, అయిపోయింది.
అంత చిన్న ప్రాణం కలిగిన మనిషికి భయపడకండి. నన్ను చాలామంది బెదిరిస్తారు, భయపెడతారు. అప్పుడు అనిపిస్తుంది శ్వాస ఆడుతుంది కాబట్టి అరుస్తున్నాలే కానీ శ్వాస ఆగిపోతే శవమే కదా. నీ మీద నాకెందుకు కోపం, నీ మీద నాకెందుకు ప్రతీకారం? నిన్ను చూసి భయపడ్డం దేనికి? నా సమస్య దేవుడితో. నేను తప్పు చేశాను, ఆయనే నన్ను శిక్షిస్తాడు. నేను మేలు చేశాను, ఆయనే నన్ను రక్షిస్తాడు. నా సమస్య నీతో కాదు. నిజంగానే నాకెవరి మీద కోపం ఉండదు. నిజంగానే నన్ను ఇంతవరకు భయపెట్టిన వాళ్ళు కానీ, కేసులు పెట్టిన వాళ్ళు కానీ, నన్ను బెదిరించిన వాళ్ళు కానీ, బూతులు మాట్లాడిన ఏ ఒక్కరి మీద నాకు కోపం ఉండదు. అయితే సందర్భం అర్థం కావడానికి వాటిని ఉదాహరిస్తానే తప్ప నిజంగా వాళ్ళ మీద నాకు ఏమీ ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? రాయబడింది ఇక్కడ, తన నాసికారంధ్రముల్లో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టద్దు, పట్టించుకోవద్దు. అది ఆడుతుంది కాబట్టి, శ్వాస ఆడుతుంది కాబట్టి గట్టి గట్టిగా ఏగలిస్తున్నాడు కానీ పాపం వాడి కూడా తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో. శవం మీద మనం కోపం పెట్టుకుంటామా? వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు, ఏ విషయంలో పట్టించుకోవచ్చు మనిషిని? మనిషి అంటే ఏంటి? ఊపిరి ఆడుతూ ఉంటేనే, ఊపిరి పోతే శవం అంటాం. యేసుప్రభు అంటాడు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వానికి భయపడకండి. మహా అంటే చంపుతారు, అంతకుమించి ఏం చేయలేరు. కానీ దేహమును ఆత్మను రెండింటిని నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి అని అంటాడు. మనిషి మహా అంటే చంపగలడు, అంతకుమించి ఏమి చేయలేడు. వాడికి ఎందుకు భయపడతారు అంటాడు యేసు ప్రభు. మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి, ప్రతిదీ కౌంటే. దీన్ని లెక్కబెట్టినోడికి ఈ మెడ ఒక్కటే అని తెలీదా? జాన్పాలు నెత్తి మీద వెంట్రుకలు ఎన్నని తెలిసినోడికి జాన్పాలకి ఒకే మెడ ఉంది అని తెలీదా? ఇక్కడ ఓడడానికే పర్మిషన్ కావాలంటే ఇది తెగడానికి పర్మిషన్ కావాలి కదా. ఒకవేళ ఆయన అనుమతి ఇచ్చాడు అనుకో, నన్ను నేను కాపాడుకోగలను. చాలామంది ఫోన్ చేస్తుంటారు, అన్న జాగ్రత్త అన్న, దుర్మార్గులతో పెట్టుకుంటున్నారు అని అంటారు. నేను అంటాను, జాగ్రత్త అంటే ఏం చేయాలన్నా అని అడుగుతాను. ఏం చేయాలి జాగ్రత్త అంటే? అంగార గ్రహం మీదకి ఏమైనా వెళ్దామా, అక్కడ సేఫ్గా ఉంటుందని? లేకపోతే చంద్రమండలం మీదకి వెళ్దామా, సేఫ్గా ఉంటామని? అక్కడ వెళ్ళే క్రమంలో పేలిపోవచ్చేమో, అక్కడ వెళ్ళిన తర్వాత గుండె అయిపోవచ్చేమో, అక్కడ వెళ్ళిన తర్వాత భయంతో చచ్చిపోవచ్చేమో. ఎంత ప్రాణం, చిన్న ప్రాణం అలా వెళ్ళిపోతుంది. ఆయన అనుకున్నప్పుడు పోతుంది, నువ్వు ఎక్కడున్న ప్రాణం పోతుంది. అన్న జాగ్రత్త అన్న అంటే ఏమి జాగ్రత్త, ఏం చేయాలి నేను? తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన నరునికి భయపడొద్దు, వాడిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు, వాడు ఎవడైనా సరే. అది ధైర్యం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి. ఆయనను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి కూడా నేలను పడదు. ఆయన పర్మిషన్తోనే తల తెగాలి. 2 కాసులు కొనుక్కునే 5 పిచ్చుకలకే ఇంత పర్మిషన్, ఇంత ప్రణాళిక ఉండాలి అంటే మరి నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టుకుంటున్నానంటే ఎంత ప్రత్యేకమో తెలుసా నీవు నాకు? నా నెత్తి మీద ఉన్న వెంట్రుకలు నేను కూడా లెక్క పెట్టుకోవాలి. ఏం ఉండేటున్నాయి, పోతున్నాయి. కానీ నా వెంట్రుకలు లెక్క పెట్టుకుంటున్నాడు అంటే ఎంత ప్రత్యేకం ఆయనకి. నేను అంత ప్రత్యేకమైన నన్ను తలను వేరు చేయగలరా ఆయన అనుమతి లేకుండా? ఇంక భయం ఎందుకు? భయపడితే గీపడితే ఎవడు భయపడాలంటే అబద్ధాలు చెప్పుకొని బ్రతుకుతున్నారే వాళ్ళు భయపడాలి. నాకు అనిపిస్తుంది, నాకు కాదు జాగ్రత్త చెప్పాల్సింది. అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్న వాళ్ళకి చెప్పండి. ఎందుకని? వాళ్ళు సరాసరి దేవుని ఉగ్రత కింద ఉన్నారు. నాకేంటి ధైర్యం ఉంది, నేను సత్యం చెప్తున్నాను, ఆయన కోసం నిజాయితీగా నికార్సుగా పనిచేస్తున్నా, ధైర్యం ఉంది నాకు. కానీ అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్నారే వాళ్ళకి ధైర్యం ఉండదు. బయట గంభీరంగా కనపడచ్చు వాళ్ళు, కానీ లోపల ఆ పిరిగితనం ఉంటుంది. దేవునితో డీల్ చేస్తున్నావు, దేవుణ్ణి వెక్కిరిస్తున్నావు అనేది ఉంటుంది. ధైర్యం చెప్పాల్సింది నాకు కాదు. నాకేంటి నిజం అనిపించింది, నిజాన్ని మాట్లాడేశాను, హాయిగా నిద్రపోతున్నా. కానీ వాళ్ళేంటి అబద్ధాన్ని చెప్పారు, అబద్ధాన్ని లోపల పెట్టుకున్నారు, భయపడుతూ బ్రతుకుతున్నారు, హాయిగా నిద్రపోలేరు. నీతివంతుని కలిగిన కొంచెం కూడా శ్రేష్టమైంది, ఆశీర్వాదకరం. ఎందుకని కష్టపడ్డాం, సంపాదించుకొని తిరిగి పడుకుంటున్నాం. కానీ మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకి ఇంపుగా ఉంటుందంట. తుదకు వాని నోరు మంటితో నింపబడుతుంది. కష్టపడి సంపాదించుకున్నాడు హాయిగా నిద్రపోతాడు, కానీ మోసం చేసి తెచ్చుకున్నవాడు హాయిగా నిద్రపోలేడు. ఎందుకని? తుదకు దాన్ని విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, తన నాసికారంధ్రములో ప్రాణం కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఓ యాకోబు వంశమా,
నీకు భయం అనిపిస్తే అష్షూరుకి వెళ్తున్నావు, భయం అనిపిస్తే బబులోనికి వెళ్తున్నావు, భయం అనిపిస్తే ఐగుప్తుకి వెళ్తున్నావు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని నమ్ముతున్నావేంటి? ఐగుప్తు గుర్రాలు మాంసమే కదా, ఐగుప్తు సైన్యం మాంసమే కదా. వాళ్ళ నాసికారంధ్రాల్లో ప్రాణం ఉంది కాబట్టి వాళ్ళు అలా కనబడుతున్నారు. కానీ ఒక్కసారి ఊపిరి ఆగిపోతే శవాలు. వాళ్ళని నమ్ముకుంటున్నావా? నా దగ్గర రావాల్సింది, నన్ను కదా నమ్ముకోవాల్సింది. మన కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. ఆయన ప్రాణం పోదు, ఆయన నాసికారంధ్రాల్లో ప్రాణం పోదు, ఆయన శాశ్వతం ఉండేవాడు. కానీ నన్ను నమ్ముకున్నావు అనుకో, నేను నీకంటే ముందు పోవచ్చు, వెనక పోవచ్చు, అంతే. నా జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన అనుకున్న మనసులో నేనేమనుకున్నాను అంటే, ఈయన ద్వారా దేవుడు నన్ను వాడుకుంటాడేమో అని అనుకున్నా మనసులో. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మనల్ని ఆదరిస్తూ ఉంటే, ఓకే ఈయన చాలా పెద్దోడు కదా, ఈయన ద్వారా మనం వాడబడతామేమో అనుకున్న మనసులో, జస్ట్ అనుకున్నా. అయితే ఒకానొక రోజు ఒక ఫోన్ వచ్చింది, ఆయన చాలా సీరియస్గా ఉందని. హడావుడిగా వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిపోతే అప్పుడే చనిపోయాడు, ఆయన ఫ్రెష్గా చనిపోయాడు. ఫ్రెష్గా చనిపోతే ఇలా చేతుల మీద ఎత్తుకున్నారు ఆయన్ని. ఎత్తుకోగానే అందరూ చేతుల మీద ఎత్తుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. కానీ తల ఇలా వేలాడుతుంది. తల వేలాడుతూ ఉంటే అలా నోరు ఓపెన్ అయిపోయి నోట్లో నుంచి ఇలా అంగిలి బయటపడుతుంది, ఇలా పడుతూ ఉంది. దాన్ని చూడగానే అనిపించింది నా మనస్సాక్షికి, ఈయన నేను నమ్ముకున్నది నన్ను గొప్పోడు చేస్తాడని అనిపించింది మనసులో. ఎవరు చెప్పలే, మంచోడు, చాలా మంచోడు, నేనంటే ప్రేమ ఆయనకి, నేనంటే చాలా గౌరవం ఆయనకి. నేను అనుకున్నాను ఈయన ద్వారా దేవుడు నన్ను ప్రపంచాన్ని చూపెడతాడేమో అని అనుకున్నా, ఆయన పెద్దోడు కాబట్టి, మాకున్నటువంటి ఆ రిలేషన్ బట్టి. అయితే ఎప్పుడైతే ఆయన అలా చూశానో అప్పుడే చనిపోయాడు. ఇలా తల వేలబడి నోట్లోంచి అలా పడుతూ ఉంటే, నోరు తెరుచుకొని అలా అంగిలు వస్తూ ఉంటే ఈయన అనుకున్నాను నేను అనిపించి సిగ్గు అనిపించింది. ప్రభువా క్షమించను ఆయన, మనుషులను చూసి అతిశయపడ్డాను, మనుషులు ఇంత పెద్దోడు నా పరిచయం అయ్యాడు కదా అని అనుకున్నాను, క్షమించను ఆయన అని అనుకున్న మనసులో. ఇప్పటికీ అదే గుర్తు, నాకు ఎప్పటికీ అదే గుర్తుంటుంది, ఈ వ్యక్తిని అనుకున్నాను మనసులో అని. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి విధానానికి, ఆయన బలానికి, ఆయన ఎత్తుకి, ఆయన గౌరవానికి, ఆయన పలుకుబడికి నేను మనసులో అనుకున్నా ఇలాంటి వాడికి ఏమవుతుందని. కానీ నా కళ్ళెదురుగా ఆ వ్యక్తి కూలిపోయినప్పుడు కాదు, మనిషి దేవదారు వృక్షం అంత బలంగా ఉండొచ్చేమో, సింధూర వృక్షం అంత అందంగా ఉండొచ్చేమో, కోట అంత స్థిరంగా ఉండొచ్చేమో, గోపురం అంత నిటారుగా ఉండొచ్చేమో, తార్షీసు ఓడంత సౌకర్యంగా అంత ఖరీదైన వస్తువులతో ఉండొచ్చేమో. కానీ దేవుడు కూల్చినప్పుడు ఏదైనా బద్దలు కావాల్సిందే, నరకబడాల్సిందే, పడగొట్టబడాల్సిందే, కూలిపోవాల్సిందే. ప్రాక్టికల్గా నా కళ్ళెదురుగా నాకు అనిపించింది. ఆయన చనిపోగానే అలా చూడగానే అనిపించింది. అలాగే తల దించుకున్నాను. వాళ్ళు ఇలా హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత చెప్పారు చనిపోయి చాలాసేపు అయిపోయిందని. నేను బండి తీసుకొని మరలా ఇంకొక దగ్గరకు వచ్చాను, మరలా తీసుకొని వెళ్ళానండి. అలా బండి మీద వస్తుంటే ఒకటే అనిపించింది, ఆ వ్యక్తిని బట్టి నేను ఇంత అతిశయపడ్డానా, చచ్చా దేవుడికి క్షమాపణ చెప్పాను, ప్రభువా క్షమించని. ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన 1 నెలకి ఫోన్ వచ్చింది, బ్రదర్ మీరు మీటింగ్కి రావాలి, డేట్స్ ఖాళీ ఉన్నాయా అని. అన్ని ఖాళీనే. ఫస్ట్ మీటింగ్ వచ్చింది. అప్పుడు ఆ మీటింగ్ రాగానే మనసులో అనిపించింది, కాదు మనం ఆధారపడాల్సింది దేవుడి మీద. అలా మీటింగ్కి వెళ్ళాను. ఈ రోజుకి తిరుగుతూనే ఉన్నా, మీటింగ్ తిరుగుతూనే ఉన్నా. ఒకవేళ ఆ వ్యక్తిని బట్టి కనుక నేను గొప్ప ఉన్నాయంటే కనుక ఎప్పటికీ నేను ఆ వ్యక్తిని అనుకునేవాడిని, ఈ వ్యక్తి నన్ను గొప్ప చేశాడు, ఈ వ్యక్తి నన్ను గొప్ప చేశాడు. ఇప్పుడు నేను అంటాను, ఏ మనిషి నన్ను గొప్ప చేయలే. ఎందుకంటే ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి సోపేలా, ఎవరిని మనం పొగడలే. నువ్వెంత అంటూ వచ్చావు, నీదేంటి అసలు అని అంటూ వచ్చావు, నువ్వు ఎవడ గొప్ప అంటూ వచ్చావు, అందరినీ, చిన్న లేదు పెద్ద లేదు. అయినా సరే దేవుడు ఈరోజు మనం వాడుకుంటున్నాడు అంటే కేవలం ఆయనే మనల్ని వాడుకుంటున్నాడు. కేవలం ఆయనే ఇంత వాడుకుంటున్నాడు మనల్ని. నేనేం చెప్పాను, తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన మనిషిని లక్ష్య పెట్టొద్దు. మనిషి ఇంకో మనిషిని గొప్పని చేయలేడు, తక్కువని చేయలేడు. నన్ను పడగొట్టడం ఎవరి తరం కాదు, నన్ను నిలవబెట్టడం ఎవరి తరం కాదు. నన్ను పడగొట్టాలంటే ఆయన పడగొట్టగలడు, నన్ను నిలవబెట్టాలంటే ఆయనే నిలవబెట్టగలడు. నన్ను గణపరిచేది ఆయనే, నన్ను నీచపరిచేది ఆయనే, నా సమస్య ఆయనతోనే. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పండి, మనుషులకి ఊడిగం చేస్తాం. ఒక పెద్ద పాస్టర్ ఉంటాడు, ఆ పెద్ద పాస్టర్ దగ్గర మిగతా పాస్టర్ అంతా ఇలా ఉంటారు. నాకు అనిపిస్తుంది మీరు ఎంతకు బైబిల్ చదవట్లేదా అని. ఆయన దగ్గగానే పరిగెత్తుకుంటూ గ్లాసులో నీళ్ళు తీసుకొచ్చి అయ్యగారు నీళ్ళు తాగండి. ఆయన తాగలేడా, అడిగాడా మిమ్మల్ని?
ముందు నేనే తేవాలి. ఎందుకని? అయ్యగారికి ఊడిగం చేస్తే ఏదో ఒక అవకాశం ఇస్తాడు, చల్లని చూపు చూస్తాడు. బైబిల్ చదవట్లేదా మీరు? బైబిల్ చదవట్లేదా? ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ఈరోజు వరకు వాడు ఎదురుగా ఎవడున్నా సరే, నీదెంతరా, ఎవడికి గొప్ప నువ్వు? మా నాన్న నేర్పించిన మాట ఇది, నీదెంత అని బ్రతుకు, ఎవడికి గొప్ప అని బ్రతుకు అని చెప్పేవాడు మా నాన్న. ఎందుకు అది బాగా మనసులో పడింది. ఎంత చూడైనా సరే ఎవడికి గొప్ప నువ్వు అంతే. ఇక బైబిల్ పట్టుకున్నాను చూసావా, అప్పటి నుంచి మా నాన్న చెప్పింది చిన్నది అయిపోయింది. ఇంత దేవుడు నా పక్షాన ఉంటే మనిషికి ఎందుకు భయపడాలి, వ్యవస్థకి ఎందుకు భయపడాలి, పరిస్థితులకు ఎందుకు భయపడాలి? నేను భయపడుతున్నానంటే దేవుడికే, నేను భయపడుతున్నా అంటే దేవుడికే, గర్వపడుతున్నానంటే దేవుడిని బట్టే. మనిషిని కేర్ చేయం. అదే అందరికీ వచ్చిన సమస్య ఏంటంటే, ఒక్కరిని కూడా పొగడ్డేంటి, ఒక్కరిని కూడా మంచోడు ఏంటి, అదే వాళ్ళ సమస్య. నాకు కనబడలేదబ్బా, నన్ను ఏం చేయమంటావు? నాకు కూడా పొగడాలని ఉంది, నాకు కూడా కనపరచాలని ఉంది, కానీ కనబడట్లేదు, నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు మరలా ప్రశ్న, అంటే మేమంతా అదే, అందుకే పొగను. ఓకే, దేవుడు అంటున్నాడు ఇక్కడ, తన నాసికారంధ్రములో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు, ఏ విషయంలో ఆశ్రయించవచ్చు వాడిని? మనిషి కదా, ప్రాణం కలిగిన మనిషి, పోతే శవం. వాడికి భయపడుతున్నారు, వాడికి లోబడుతున్నారు, వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు. సిగ్గుచెట్టు. ఒకడు పెద్దోడైతే వాడి కింద ఊడిగం చేసే వాళ్ళు తయారయ్యారు. ఎందుకు ఊడిగం చేస్తున్నారు? దేవుడికి కదా మనం లోబడి ఉండాల్సింది. మనిషి కంట్లో పడ్డానికి, మనిషి మెప్పు కోసం, మనిషి దృష్టిలో గొప్పడు అనిపించుకోవడానికి, మనిషి దృష్టిలో మంచోడు అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో. ఈరోజు శాలేవన్ గారు తొత్తులు ఉన్నారే, వీళ్ళంతా ఎందుకు మరుగుతుంటారు అంటే, మా శాలేవన్న చూస్తాడేమో నన్ను అనేటువంటి ఆలోచన. ఇప్పుడు జాన్పాల్ మీద ఒక వీడియో చేశారనుకో, అది ఆయన దృష్టికి వెళ్తుంది. చూడు, జాన్పాల్ అన్నాడు, నన్ను బట్టి ఒక చల్లని చూపు చూస్తాడు, ఒక చిరునవ్వు చిందిస్తాడు అనమాట, అంతే. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు, బయట ప్రపంచం ఏమనుకుంటుంది, వాక్యం ఏం చెప్తుంది, మనస్సాక్షి ఏం చెప్తుంది, నిజాయితీ అనేది ఒకటి ఏడుస్తుంది కదా అనేది ఉండదు వాళ్ళకి. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియా మాట్లాడుతున్న మాట నేను మీ అందరికీ చెప్తున్నాను. మనిషిని ఎప్పుడు కూడా ఊడిగం చేయొద్దు, మనిషికి ఎప్పుడు కూడా బానిసత్వం చేయొద్దు. ఎందుకంటే మనిషి గొప్పవాడు కదా, ఎప్పుడైనా పోతాడు, ముందు పోవచ్చు, వెనకాల పోవచ్చు. 5వ వచనం చూడండి, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఎంత అద్భుతంగా ఉంది కదా. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఒకవేళ మీ జీవితంలో, మీ మనసులో ఒక మనిషి మీద దేవుడికి మించిన అభిప్రాయం ఉంటే, దేవుడు ఏమనుకుంటున్నాడు అనే దానికంటే కూడా మా అయ్యగారు ఏమనుకుంటున్నారు, మా అన్నగారు ఏమనుకుంటున్నారు, మా పాస్ గారు ఏమనుకుంటున్నారు, పలానా వ్యక్తి ఏమనుకుంటున్నాడు అనే ధ్యాస ఉంటే కనుక మీరు శాపగ్రస్తులు. నిజంగా చెప్తున్నాను నిలబడి ఇక్కడ, నాకు దేవుని మెప్పు కాకుండా మనిషి మెప్పును ఎప్పుడు ఆశ్రయించను నేను. ఆ రోజు చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన కూడా నేను ఏమనుకున్నా అంటే, దేవుడు ఈయన ద్వారా చేస్తాడేమో అనుకున్నాను నేను. ఆయన్ను ప్యూర్గా చూడలే నేను, దేవుడు ఈయన ద్వారా చేస్తాడేమో అనుకున్నా నేను. ఆ రోజు కూడా దేవుడే గొప్ప, ఈరోజు దేవుడు గొప్ప, ఎప్పటికీ దేవుడే గొప్ప. మీకు తెలుసో తెలియదో, మీరు సరిగ్గా సోషల్ మీడియా తెలియదు కాబట్టి మీకు అంత అర్థం కాకపోవచ్చు. మనం తలపడుతున్నది కొండలతో, పర్వతాలతో. ఇక్కడ నిలబడి మనం తలపడుతున్నది కొండలతో, పర్వతాలతో తలపడుతున్నాం. కేవలం దేవుడు అంతే. బయట వాళ్ళు బెంబేలు ఎత్తిపోతారు కాదు. యెహోవా మీద నుంచి హృదయాన్ని తీసి మనిషి మీద పెట్టుకుంటే వాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు, మనిషి ఎప్పుడు గొప్పవాడు కాదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ రాయబడింది. నేను చదివి వినిపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం చూడండి. నేను చదివి వినిపిస్తాను. నీ మార్గం మార్చుకున్నట్టుకు నీవేళ
ఇటు అటు తిరుగుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేదవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుతున్నాడు, వాటి వలన నీకు క్షేమం కలగదు. ఓ యెరూషలేమా, నీవు మార్గాన్ని మార్చుకొని అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? కాసేపు అష్షూరుకి వెళ్తావు, కాసేపు బబులోనికి వెళ్తావు, కాసేపు ఐగుప్తుకి వెళ్తావు. అలా వెళ్తున్నావు కదా, వాళ్ళని ఆశ్రయిస్తున్నావు కదా. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములు నిరాకరించుతున్నాడు, వాటి వలన నీకు క్షేమం కలగదు. మనుషులు నమ్ముకుంటే నీకు క్షేమం కలగదు. 118వ కీర్తన 8వ వచనంలో ఇలాగ రాయబడింది. 118వ కీర్తన 8వ వచనం. దీనికున్న ప్రత్యేకత చెప్తాను తర్వాత. మొత్తం బైబిల్ అంతటిని 2 ముక్కలుగా చేయాలంటే, బైబిల్ని 2 ముక్కలుగా చేయాలంటే ఆ మధ్యలో ఒక ముక్క ఉంటుంది, మధ్యలో ఈ ఘాటు పడుతుంది. ఆ ఘాటు అంటే అటు అర్థాన్ని ఇటు అర్థాన్ని ఇలా పట్టుకుని ఉండేటువంటి లేఖన భాగం ఏంటంటే 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వచనం ఏంటంటే, ఈ వచనానికి పైన ఉన్నటువంటి వచనాలు ఈ వచనం తర్వాత ఉన్న వచనాలు సరి సమానంగా ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న వచనం ఇదే. అంటే బైబిల్లో మధ్యలో ఉండే వచనం ఏంటి అంటే, మనుషులను నమ్మొద్దు, దేవుని నమ్ము అని. ఈరోజు మన వాళ్ళు ఎవరు నమ్ముతారు? మనుషులనే నమ్ముతారు. దేవుడు ప్రార్థన చేస్తారు, తర్వాత విసిగెత్తిపోయి ఈయన ప్రార్థన వినగానే ఆ జాన్ పాలన్న ఫోన్ చేస్తే ఆయన ప్రార్థన చేస్తాడు. చూసారు ఎక్కడి దాకా వచ్చిందో? ఈ చర్చి కాదు కానీ ఆ చర్చికి వెళ్దాం. దేవుడి మీద నమ్మకం లేదా? నీవు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, నీ గదిలో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, మనసులో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. నీ ప్రార్థన వినాల్సింది దేవుడు. ఒకవేళ నీ ప్రార్థన ఆయన వినకపోతే నా ప్రార్థన నీ పక్షాన్ని చేసింది ఆయన ఎందుకు వింటాడు? ఇర్మియాతో అంటాడు దేవుడు, వారి కోసం ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేస్తే నేను విన్ను అంటాడు ఆయన. ఏంటంట? వారి కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. ఒకవేళ నువ్వు మొండి పట్టుబట్టి చేసావనుకో, ఇప్పుడు దేవుడిని ప్రార్థన వినట్లే, నాకు ఒక 1000 రూపాయలు కొట్టావనుకో, ప్రభువా ఎంత గొప్పడు ఎంత గొప్పది ప్రభు అంట, నేను కక్కుర్తి. అంతేనా? చూడండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలుకునుము, క్షమించండి, నన్ను బతిమాల కొనకుము, నేను నీ మాట వినను. చాలా స్పష్టంగా ఉంది కదా. ఇర్మియా వీళ్ళు ఎంత మొండోళ్ళంటే, ఎంత దుర్మార్గులంటే, నాకు ప్రార్థన చేయడం మానేశారు, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసం నీవు ప్రార్థన చేయొద్దు. కానీ మన వాళ్ళు ఏంటి ఈరోజు? ఎవడు వచ్చినా సరే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకని? వాళ్ళు కానుకిస్తారు కాబట్టి. నాకు ఫోన్ చేస్తారు, అన్న మేము కష్టాల్లో ఉన్నాం ప్రార్థన చేయండి అంటే, సారీ బ్రదర్ నాకు అంత టైం లేదు. అదేంటి? నేను చేయను ప్రార్థన ఎవరి కోసం? నాకు తెలిసిన వాళ్ళ కోసం, నాకు తెలిసి వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళ కోసం నా వ్యక్తిగతంగా నాకై నేను చేస్తాను తప్ప, ఎవరో ముక్కు మొహం తెలియకుండా ఫోన్ చేసి అన్న ప్రార్థన చేయంటే నేను ప్రార్థన చేయను. నాకు అంత టైం లేదు, నాకు అంత ఓపిక లేదు. ఒకవేళ అంత టైం ఉంటే నిద్రపోతాను తప్ప నీకోసం అసలు ప్రార్థన చేయను. ఒకవేళ అంత సమయం దొరికితే నిద్రపోతాను. నీ ముక్కు మొహం తెలియకుండా ఫోన్ నెంబర్ కనపడిందని నాకు ఫోన్ చేస్తే నీకోసం నేను ఎందుకు ప్రార్థన చేస్తాను? చెయ్యను. నువ్వు చేసుకునే ప్రార్థనని. కష్టం నేది, శ్రమ నేది, బాధ నేది, అంతకంటే ముందు సుఖపడింది నువ్వు, అంతకంటే ముందు తిరిగింది నువ్వు. సుఖం నీదే, బాధ నీదే, ప్రార్థన నీదే, సమాధానం నీదే. నాకేంటి మధ్యలో? అదే నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా సంఘ సభ్యులు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నాకు తెలిసి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసి నాకు అనిపిస్తే నేను ప్రార్థన చేస్తాను. అది జెన్యూన్. నువ్వేదో ఫోన్ చేసావని ప్రార్థన చేయవు. ఎందుకని? చేసినా ఆయన వినడం. నీ ప్రార్థన వినకపోతే నా ప్రార్థన కూడా వినడం. ఎందుకు వింటాడు? అదే అంటున్నాడు ఆయన, ఈ జనాల కోసం ప్రార్థన చేయొద్దు, దుర్మార్గులు, మొండోళ్ళు, నా మాట వినకపోవడం బాల్యం నుంచే వాడుక, కాబట్టి నాకు ప్రార్థన చేయకుండా నీ దగ్గరకు వచ్చారు.
ఏమి తెలియని నంగనాచిలాగా నీ దగ్గర నిలవబడ్డారు. మేము ఏ పాపం చేయలేదు, కానీ దేవుడు ఇలా కష్టాలు ఇస్తున్నాడని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు నాకు తెలుసు, నువ్వు ప్రార్థన చేయొద్దు. ప్రభు వాళ్ళు మరీ అంత జాలిగా దీనంగా ముఖం పెట్టారు, నేను చేయొద్దా? సరే చెయ్యి, నేనైతే విన్నాను. పరువు పోయేది ఎవరికి? నీకే. కాబట్టి అందరి కోసం ప్రార్థన చేయొద్దు, వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఇంతవరకు నేనే చెప్తున్నాను, మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అష్షూరుకి వెళ్ళొద్దు, బబులోనికి వెళ్ళొద్దు, ఐగుప్తుకి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు మనుషులు. అలా వెళ్ళావనుకో చేతులు నెత్తిన పెట్టుకొని సిగ్గుపడుతూ వస్తావు. ఆ రోజు తామారు వెళ్ళింది అమ్నోన్ దగ్గరికి. ఎలా వచ్చింది? చేతులు నెత్తిన పెట్టుకొని ఏడుస్తూ వచ్చింది. అదే పరిస్థితి సంభవిస్తుంది. అమ్నోన్ నమ్మి వెళ్ళిందే, అవమానపరచబడింది, చేతులు నెత్తి పెట్టుకుని వచ్చింది. మీరు కూడా ఐగుప్తు నమ్మారు, చేతులు నెత్తి పెట్టుకుని వస్తారు. మీరు కూడా అష్షూరు నమ్మారు, చేతులు నెత్తి పెట్టుకుని వస్తారు. ఎందుకంటే నీ ఆశ్రయాలని యెహోవా నిరాకరిస్తున్నాడు. మనుషులు నమ్మడం కాదు, యెహోవాను నమ్ము. రాజులు నమ్ముకున్నట్టు కంటే దేవుని నమ్మడం మేలు. ఇది కదా బైబిల్ చెప్తూ ఉన్నది. బైబిల్లో కేంద్రం అదే కదా. అలాంటి వచనాన్ని పెట్టుకొని ఈరోజు కష్టం వచ్చిందా ఐగుప్తు పరిగెడతావా? సమస్య వచ్చిందా అష్షూరుకు వెళ్తావా? మనుషుల్ని ఆశ్రయించొద్దు. ఐగుప్తు గుర్రాలు మాంసంలో, అష్షూరు సైన్యం మాంసం, బబులోను సైనికులు మాంసం. మాంసయుక్తమైన బాహు కంటే ఆత్మ సంబంధమైన బాహు బలం కలిగింది. ఆయన పరలోకమందు ఉన్నాడు. మాంసయుక్తమైన బాహువు ఇది బలమే, కానీ ఈ బలము ఆత్మ సంబంధమైన బాహువు కంటే బలమైంది కాదు. ఇది ప్రాణం ఉన్నంతకాలం ఈ బాహు ఖడ్గాన్ని పట్టుకోగలదు, ప్రాణం పోతే ఖడ్గం పడిపోతుంది. ఇంతవరకు దేవుడు ఏమంటున్నాడు అంటే, యాకోబు కుటుంబీకుల గర్వాన్ని గురించి మాట్లాడాడు. మీ గర్వాన్ని అణిచివేస్తాం. నంబర్ 2, మీ విగ్రహాలని బొత్తిగా తీసివేస్తాను, ఎలకలకి గబ్బిలాలకి పారవేస్తానని చెప్తున్నాడు. నంబర్ 3, ఆ రోజు మీరు విధేయత నేర్చుకుంటారు, బొరియల్లో దూరతారు, కొండపేటల్లో దూరతారు. అలా తగ్గించుకునే స్వభావం వస్తుంది. ఎందుకని వేరే ఆప్షన్ లేదు. నిటారుగా నిలబడితే మెడ నరికేస్తారు వాళ్ళు. కాబట్టి దాక్కోవాలి, బొరియల్లోకి వెళ్ళిపోవాలి, దాక్కోవాలి. విధేయత నేర్చుకుంటారు. నేర్పిస్తా మీకు నేను తగ్గింపు అంటే ఏంటో. 4వదిగా మనుషుల మీద ఆధారపడేదాన్ని తీసివేస్తా, కేవలం నా మీదే ఆధారపడేటట్టుగా చేస్తా. మీరు ఎక్కడికి వెళ్ళి ఆశ్రయం అన్నారో ఆ ఆశ్రయాన్ని నిరాకరిస్తా. అక్కడ నుంచి చేతులు ఎత్తులు పెట్టుకుని మరలా నా దగ్గరికి రావాలి మీరు. ఈ 4 విషయాలు చెప్తున్నాడు. 1, మీ గర్వాన్ని తీసివేస్తాను. నంబర్ 2, మీ విగ్రహాలను తీసివేస్తాను. నంబర్ 3, మీకు విధేయత అంటే నేను నేర్పిస్తాను, బొరియల్లో దూరేటప్పుడు, కొండపేటలను ఆశ్రయించేటప్పుడు. నంబర్ 4, మనుషులను ఆశ్రయిస్తే ఎప్పటికైనా మోసమే, మనుషులను ఆశ్రయిస్తే ఎప్పటికైనా నాశనమే, మనుషులను ఆశ్రయిస్తే ఎప్పటికైనా అవమానమే అనేది మీరు ఆశ్రయించిన ప్రతి చోటుకి మీరు వెళ్ళి నెత్తిన చేతులు పెట్టుకొని మరలా రావడం మీకు నేర్పిస్తా. చివరికి నా దగ్గరికి వచ్చి సాగిలు పడేట్టు చేస్తా అని చెప్పాడు. దీని అంతటి బట్టి మనం 4 విషయాల్లో గర్వపడచ్చు, అతిశయపడచ్చు. అదేంటంటే, నంబర్ 1, మన అహంకారం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కొట్టివేయబడింది. అంతకుముందు నేను భక్తిపరుణ్ణి, నేను పలానా దగ్గరికి వెళ్ళాను, పలానా చేశాను, నేను అది చేశాను, ఇది చేశానని మన సొంత నీతి కార్యాలను బట్టి అతిశయపడే వాళ్ళమే. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చామో, ఆయన రక్తం తప్ప నన్ను నేను నీతిమంతుడిగా చేసుకోలేను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి నన్ను కడిగి పవిత్రునిగా చేసింది. ఇది ఆయన కృప తప్ప నేను సంపాదించుకున్న జీతం కాదు. ఇది ఆయన కృప, ఇది ఉచితం. ఏ మనిషి తన క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడడు. నా గర్వం అంతా పోయింది సిలువ దగ్గర. వాడు ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏం చెప్పబడుతుందంటే, మీ నీతి క్రియలు మురికి గుడ్డలు. మీరు ఎన్ని కార్యాలు చేసినా నీతిమంతులు కాలేరు. స్వనీతి తప్ప దైవనీతి కాదు అది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ అంటుంది, ఉచితం, ఫ్రీ, కృప, ఉచితమైన నీతిమంతులుగా చేస్తున్నా. నా గర్వం పటాపంచలైపోయింది. ఆయన వరం ఇది, నా జీతం కాదు ఇది, కష్టపడి సంపాదించుకున్నాను దానికి. ఆయన ఇచ్చిన వరం, ఆయన ఇచ్చిన దానం ఇది. కాబట్టి నా గర్వం పోయింది, నా మతపరమైన గర్వం పోయింది. అంతకుముందు నేను కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నటువంటి అన్ని రకాల గర్వాలు పోయాయి సిలువలో. నంబర్ 2, నా జీవితంలో ఉన్న మనుషులనే విగ్రహాలు కానీ, లేకపోతే వేరే విగ్రహాలు కానీ, ప్రతిదీ కూడా నా జీవితంలోంచి వెళ్ళిపోయింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు. నంబర్ 3, విధేయత అంటే ఏంటో ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి నాకు అర్థమైంది. మనం మోకాల మీదకి వచ్చి, పరలోకమందున్న మా తండ్రి,
ఎందుకు మోకాల మీదకి వస్తున్నావు? సరెండర్ అవుతున్నావు. మోకాల మీదకి వచ్చావంటే నువ్వు గొప్పోడివి, నేను ఎదుటి నిలవబడ్డానికి కూడా యోగ్యుని కాదు. ఈ మధ్య ఒక ప్రార్థన నేర్చుకున్నాను, సాగిలపడి ప్రార్థన చేయడం. మోకాల మీద నుంచి కాకుండా సాగిలపడి ప్రార్థన చేయడం నేర్చుకున్నావు. ప్రభువా, నువ్వు తప్ప నాకు ఇంక వేరే దిక్కే లేదు, లేవనెత్తితే నువ్వే లేవనెత్తు, పడగొడితే నువ్వే పడగొట్టు, ఇలా వదిలిపెట్టేసి. ఎలా వచ్చింది తగ్గింపు? ఆ రోజు కొండ బీటల్లోనికి బొరియల్లోనికి దూరుతూ ఉన్నప్పుడు అర్థమైంది మేము నమ్ముకున్న దేవుణ్ణి కాదని. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరకు వచ్చి ఆయన గాయాన్ని లోతుగా అర్థం చేసుకునే కొద్దీ అర్థమవుతుంది జీవితానికి. నేను ఎంత చిన్నోన్నో, ఎంత పాపినో, ఎన్ని విషయాలు చెడిపోతున్నానో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ మంచితనం లేదని నిరూపించబడుతున్న ప్రతిసారి ఇంకా సాగిలపడి, ప్రభువా నీవు నన్ను కాపాడకపోతే, నీవు నన్ను రక్షించకపోతే, నీవు నన్ను ఉచితంగా నీతిమంతుడిగా చేయకపోతే నాకు ఏ గొప్పతనం లేదు. మనం చాలా సందర్భాల్లో పదే పదే అదే పాపాన్ని చేస్తూ ఉంటాం. ఒక్కోసారి పాపం చేయడం, మరలా సిగ్గుపడుతూ దేవుని దగ్గరికి రావడం, మరలా పాపం చేయడం, సిగ్గుపడుతూ దేవుని దగ్గరికి రావడం. చివరికి వచ్చేప్పటికి ఒక మాట అర్థమవుతుంది, నాలో ఏ మంచితనం లేదు, నాలో ఏ మంచితనం లేదు. ఆయన కనికరిస్తే తప్ప నేను నీతిమంతుడిగా చేయబడను. మోకాళ్ళ మీదకి తీసుకొచ్చాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ గర్వంతో ఉండేటువంటి మన హృదయాన్ని. నేను యేసుని నమ్ముకోకముందు అనుకున్నాను, నేను మంచిగానే కదా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు మంచి మంచి అంటూ ఉంటే అదే మంచి అనుకున్నాను నేను. మా నాన్న కూడా చెప్పేవాడు 10 మంది చేత మంచి అనిపించుకోవాలని. 10 మంది చేత కాదు మంచి అనిపించుకోవాల్సింది, పుట్టించినవాడి చేత. అర్థమవుతుందా? 10 మంది చేత మంచి అనిపించుకుంటే ఎందుకంటారు మంచి అని? నీ మాట నీకు, వాడి మాట వాడికి, వాడి మాట వాడికి చెప్తే 10 మంది మంచి అంటారు కదా. ఉన్నమాట అంటే ఉండూరులో అక్కడ కూడా అచ్చిరాదంట. ఉన్నమాట మాట్లాడితే ఉండూరు కూడా అచ్చిరాదు. ఉన్నమాట చెప్పండి, మీ భార్యకి చెప్పండి, ఉప్పులో పప్పు ఎక్కువైందని చెప్పండి. అవునా అంటే సాయంకాలం బాగా చేస్తా అంటదేమో, నీ నోరు చెడిపోయింది అని అన్నదా? అడ్డమైన గడ్డంతా తిని నీ నోరు చెడిపోయింది, వచ్చి నా పప్పుకు వంకలు పెడతావా? తర్వాత అదే పప్పు వేయండి భార్యకి, ఇప్పుడు నువ్వు తినంటే కొంచెం ఎక్కువైంది. ఎంత ఎక్కువైందంట? కొంచెం. నిజం, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ఉన్నమాట చెబితే ఎవరికి నచ్చదో. మరి 10 మంది మంచి అని ఎందుకంటారు? 10 మంది మంచిని ఎందుకంటారు? మనల్ని మంచి అనాల్సింది మనల్ని పుట్టించినోడు. ఎందుకంటాడు? మన చెడ్డోళ్ళం కదా. ఎందుకంటాడు? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి నేను మంచోడిని కాదని ఒప్పుకుంటే ఉచితముగా నీతిమంతుడిగా తీరుస్తాడు ఆయన. నాకై నేను ఎప్పటికీ మంచోడిని కాదు, నా కోసం మంచోడిని కాని నా కోసం మంచోడైన యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ఆయన మరణాన్ని ఒప్పుకుంటూ ప్రభు నేను మంచోడిని కాదని ఒప్పుకుంటే ఉచితముగా మంచోడినిగా చేస్తాడు దేవుడు. మోకాల మీద తీసుకొచ్చాడు ఆయన. చివరిగా మనుషులు నమ్మొద్దు అని ముగించబడింది ఇక్కడ. నా నమ్మకం మనుషుల మీద కాదు, నా నమ్మకం ప్రభువైన యేసుక్రీస్తు మీద. నన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన క్రీస్తు మీద నా నమ్మకం తప్ప ఇక మనిషి పెట్టిన ఏ సిద్ధాంతం, ఏ రాద్ధాంతం, ఏ సంస్కారం, ఏ ఆచారం, ఏ సంప్రదాయం, ఏ పద్ధతి మీద నాకు లేనే లేదు, ఉండదు. ఆవగింజంత కూడా గౌరవం ఉండదు నాకు, ఒక్క యేసు ప్రభు మీద తప్ప. యేసు ప్రభు శిలువ యందు అతిశయించడం తప్ప ఇక దేని యందు నా అతిశయం లేదు, ఇక ఎవరి మీద నా అతిశయం లేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, అంతే. నేను ఒక వీడియో మాట్లాడుతున్న ప్రతిసారి మనసులో అనుకుంటాను, ఒక ఆలోచన వస్తుంది కదా, ఈ మాట వింటే పలానా వాళ్ళు ఏమనుకుంటారు అని అనిపిస్తుంది. మరలా అనిపిస్తుంది, అనుకుంటే నాకేంటి, అనుకోకపోతే నాకేంటి. ఎందుకని? మనిషిని ఆశ్రయించొద్దు. తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన వాడిని ఏ విషయంలో నమ్మొచ్చు, ఏ విషయంలో పట్టించుకోవచ్చు. నా అతిశయం శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పునరుద్ధానుడు, ఆయన మరణించడు. ఆయన నన్ను ఏమంటున్నాడో నాకు లెక్క, అదే పట్టించుకుంటాను. నాకంటే ముందో వెనక చచ్చిపోయేవాడి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకంటే ముందు పోవచ్చు, వెనకాల పోవచ్చు. ఇప్పుడు జానపాలు చెడ్డోడు అంటూ నేను చచ్చిపోయిన తర్వాత పోవచ్చు. పరలోకం అన్నాడే ఆ మాట, నాకంటే ముందు పోవచ్చు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు అతిశయించే జీవితం. యేసు ప్రభు తప్ప మనకెవరికి ప్రాధాన్యం కాదు. నా నిమిత్తం తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, భార్యను కానీ, బిడ్డలు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ విడిచిపెట్టిన వాడు. అంటే రోడ్డు మీద విడిచిపెట్టడం కాదు. ఆయన కంటే ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వము. నాకంటే ఎక్కువగా ఇక దేన్ని ప్రేమించినా సరే వాడు నా
శిష్యుడు కాదు, నా ప్రేమకు పాత్రుడు కాదు. నా విషయానికి వస్తే క్రీస్తు తప్ప, ఆయన సిలువు తప్ప, ఆయన ప్రాణత్యాగం తప్ప ఇంకెవరు గొప్ప కాదు. ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టింది ఆయనే, నా కోసం సిలువలో ప్రాణం పెట్టింది ఆయనే, ఇప్పటికీ నన్ను భరిస్తున్నది ఆయనే, పోషిస్తున్నది ఆయనే, నన్ను పుట్టించింది ఆయనే, నన్ను చంపబోతున్నది ఆయనే, నన్ను భరిస్తున్నది ఆయనే. ఒకవేళ నేను చేసేటువంటి పనులు నా పక్క వ్యక్తులు తెలిస్తే భరించలేకపోవచ్చు వాళ్ళు నన్ను, కానీ ఆయన నన్ను భరిస్తున్నాడు కదా, ఇంకా క్షమిస్తున్నాడు కదా, ఇంకా నడిపిస్తున్నాడు కదా, ఇంకా పోషిస్తున్నాడు కదా. ఒక్కోసారి చాలా సోమరిపోతుగా ఆయన పనిని అశ్రద్ధగా నిర్లక్ష్యంగా చేస్తాను, అయినా సరే జీతం మాత్రం ఖచ్చితంగా ఆ రోజు పడుతుంది, ఆ రోజు ఖచ్చితంగా జీతం వస్తుంది. ప్రాణం పెట్టేట్టుగా ప్రేమించినవాడు, ప్రాణం పోయేంత వరకు పోషించేవాడు, ఎన్ని దారుణమైన పనులు ఆయన కళ్ళెదురుగా జరుగుతున్నా నన్ను క్షమిస్తూ ఇంకా నడిపిస్తున్నాడు, నన్ను పుట్టించినాడు, నన్ను చంపేవాడు. నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందు తప్ప ఇంక ఎవరి మీద నా అతిశయం లేదు. ఇంక ఎవరన్నా సరే ఆయనకు మించి గౌరవం లేదు. ఆయన తర్వాతనే అది కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటేనే ఆ గౌరవం కూడా. ఈ 4 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి నా జీవితంలో జరిగాయి. నా గర్వం పోయింది, నా అంతరంగంలో పెట్టుకున్న ప్రతి విగ్రహం పోయింది, నా అహంకారం పోయి నేను తగ్గించబడ్డా, నాకు విధేయత నేర్చుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో. నంబర్ 4, ఏ మనిషిని దేవుడికి మించి ప్రేమించడం మానేశాను. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యందే నా ప్రేమ ఉంది. ఎందుకంటే మొదట ఆయన నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. కాబట్టి నా ప్రాణం పోయేంత వరకు ఆయన్నే నా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆయన్నే ప్రేమించడానికి నేను నేర్చుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర. కాబట్టి యెషయా రాసినటువంటి ఈ లేఖన భాగం నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి నెరవేరింది. మరి మీ జీవితంలో నెరవేరుతుందా?